లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ చెక్ చేసుకోండి. మధ్యలో అన్మ్యూట్ అవుతూ ఉంటుంది. మీ పర్సనల్స్ వినపడుతూ ఉంటాయి. ఓకేనా అవును సార్. సార్? పవర్ అవును నుంచి సార్, గుడ్ వంశీ మార్నింగ్ యాడ్ అయి సార్. ఉన్నాడు సార్, ఒకసారి చెప్పండి. ఓకే ఓకే, ఇక నెక్స్ట్ మనం విష్ చేద్దాం సార్. ప్రతి ఒక్కరు కూడా ఇక అది ఎలా వెళ్ళిపోతుంటది. వంశీ సార్ ఓకే గుడ్ ఓకే. మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ వంశీ సార్, వెల్కమ్ టు ద జూమ్. సార్ విషింగ్ టైం అయిపోయినాక అర్థం చేసుకోండి లీడర్స్. ఎందుకంటే ప్రతిదానికి ఒక టైం పెట్టుకుందాం మనం. ఆ టయాన్ని మనం అందరం ఫాలో అవుదాం. నేను పెట్టేది కాదు, మన అందరం పెట్టుకొని ఆ టైం ఫాలో అవుదాం. ఓకేనా? డాక్టర్ గారు లైన్ లోకి వచ్చారు. సార్ ఎవరు సార్ గుడ్ అన్మ్యూట్ మార్నింగ్ అవ్వదు. సార్. గుడ్ మార్నింగ్ సార్, సారీ ఫర్ ద డిలే. ఫస్ట్ మేము మీకు మై ఏ వర్స్ట్. అబ్బాయి, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వర్ధన్ సార్. ప్లీజ్ కంటిన్యూ ద సెషన్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఈరోజు సెషన్ వచ్చేసి మనకి డయాబెటీస్. సో ఎక్కడ చూసుకున్నా కూడా ఇంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో కొంత ఇంట్లో అయితే పుట్టే పిల్లలకు కూడా వస్తుంది ఇప్పుడు. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. దీన్ని చెప్పాలంటే టీవీలో మనకి ఏదన్నా కొత్త రోగం వచ్చినప్పుడు మహమ్మారి మహమ్మారి అని చెప్పి ఆ, చెప్పిందే చెప్పి వాయిస్తారు కదా. సో అట్లా ఇప్పుడు ఇంట్లో కూడా షుగర్ వచ్చింది అంటే మామూలుగా భయపడరు. సో అలాంటి ప్రాబ్లం గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి పెన్ను బుక్ దగ్గర పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. రిఫర్ చేసుకోవడానికి అది మీకే ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, అసలు వాట్ ఈస్ డయాబెటీస్. ఓకేనా? వాట్ ఈస్ డయాబెటీస్ అని చూస్తే అసలు డయాబెటీస్ అనేది దీర్ఘకాలిక జీవక్రియ లోపం అది. ఓకేనా? అంటే మన లైఫ్ స్టైల్లో ఉండే ప్రాబ్లం వల్ల వచ్చే ఒక సమస్య మనకి. అదే మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డయాబెటీస్ అనగానే అదేదో ఒక పెద్ద క్యాన్సర్ వ్యాధిలాగా మనకి చూపిస్తారు. ఓకేనా? క్యాన్సర్ వ్యాధన తగ్గిపోద్ది అన్న ధైర్యం ఇస్తారు, కానీ డయాబెటీస్ మాత్రం ఇంక తగ్గదు, జీవితాంతం మనం వాడాల్సిందే అని మనల్ని భయపెడతారు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం అసలు గ్లూకోజ్ అంటే ఏంటి. దీని పూర్తి పేరు డయాబెటీస్ మెలిటస్. ఓకేనా? ఇది మనకి ఎందువల్ల వస్తుంది అంటే శరీరంలో రక్తంలో మనకి గ్లూకోజ్ అనేది చేరుతుంది. ఎప్పుడు మనం ఆహారం తీసుకున్నప్పుడు శక్తి అనేది ఆహారం నుంచి వచ్చే శక్తి అనేది మనకి గ్లూకోజ్గా మనకి రక్తంలో చేరుతుంది. సో ఈ రక్తంలో చేరినప్పుడు మన శరీరం ఆటోమేటిక్గా ఇన్సులిన్ అనేది తయారు చేసి మన బాడీలో ఉండే సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెల్స్ని ఓపెన్ చేయడానికి ఇన్సులిన్ ఒక కీలాగా ఉపయోగపడుతుంది. సో ఇన్సులిన్ ఎప్పుడైతే ఈ సెల్ని ఓపెన్ చేస్తుందో, ఆ సెల్ యొక్క డోరు ఓపెన్ చేస్తుందో, ఈ గ్లూకోజ్ అనేది మనకి ఆ సెల్ లోపలికి వెళ్ళి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడేం జరుగుతుందంటే డయాబెటీస్ ఉన్న వ్యక్తికి ఈ ఇన్సులిన్ అనేది సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోయినా, ఓకేనా, లేదా ఆ నియంత్రించే హార్మోన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇన్సులిన్ అది కరెక్ట్గా పనిచేయకపోయినా సా ఓకేనా, ఒకవేళ ఆ ఇన్సులిన్కి ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీలో ఉండే సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సరిగా రెస్పాండ్ అవ్వకపోయినా మనకి ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఎందుకని? సో ఈ గ్లూకోజ్ అనేది మనకి సెల్ లోపలికి వెళ్లకుండా మన బ్లడ్లోనే అలానే ఉండిపోద్ది కాబట్టి. సో బ్లడ్లోనే ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే మన రక్తంలో షుగర్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయి మనకి 200, 300, 400 షుగర్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో రక్తంలో షుగర్ ఉండడం వల్ల ఏంటి సార్ ఉపయోగం? తీపి మంచిదే కదా అంటే
తీపి మంచిదే, నోట్లో ఉండే తీపి అయితే మంచిది. బ్లడ్లో ఉండే తీపి అనుకోండి మనకి ఏదన్నా గాయాలైనా తక్కువ. ఓకేనా? సో అందుకని ఈ డయాబెటీస్ అనేది కొంచెం ప్రమాదకరమే, కానీ అలా అని ఇదేదో పెద్ద రోగం లాగా అయితే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్లు, ప్రైవేట్ డాక్టర్లు కానివ్వండి, ఇప్పుడు అలోపతి కానివ్వండి, ఇప్పుడు చెప్తున్నారు కానీ ఈ డయాబెటీస్ తెలుగులో మనకి మధుమేహం అంటారు. కరెక్ట్గా ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ఆయుర్వేద గ్రంథాల్లో మధుమేహ అన్నారు. ఓకేనా? సో దీని గురించి ఇప్పుడు కాదండి, దీని గురించి దాదాపుగా 1500 సంవత్సరాలు 1500 సంవత్సరంలోనే చెప్పడం జరిగింది. ఓకేనా? సో చూద్దాం. సో డయాబెటీస్లో మొత్తం 4 రకాలు ఉన్నాయండి. ఓకేనా? డయాబెటీస్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు ఉన్నాయి. మొదటిది టైప్ 1 డయాబెటీస్. ఈ టైప్ 1 డయాబెటీస్ ఎందుకు వస్తుందంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనమాట. సో మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి ఏదైతే ఉందో, ఈ రోగనిరోధక శక్తి మనల్ని కాపాడాల్సింది పోయి, ఓకేనా, ఈ ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ చేసే సెల్స్ని అటాక్ చేస్తుంది. అంటే మన రోగనిరోధక శక్తే మనల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. సో దీనివల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డ్యామేజ్ అయిపోతాయి. దీనివల్ల ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది దగ్గర ఉండాలి. ఓకేనా? ఒక్కోసారి షుగర్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది ఇన్సులిన్ ఎక్కువగా వేసుకున్నప్పుడు. సో ఇట్లా ఈ టైప్ 1 డయాబెటీస్ అనేది చిన్నతనం నుంచే పసిపిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రోగనిరోధక శక్తి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే మామూలుగా కామన్గా మనం ప్రతి దగ్గర చూసేది. ఓకేనా? ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ని మనకి రెసిస్ట్ చేసి, ఓకేనా, ఈ ఇన్సులిన్ డెఫిషియన్సీని డెఫిషియన్సీ పెరిగితే శరీరంలో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మనకి రావడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేది మనకి శరీరంలో ఎక్కువైపోయి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోవడము, లేదా ప్రొడ్యూస్ అయ్యి కూడా సెల్స్తో రియాక్ట్ అవ్వలేకపోవడము, ఇలాంటి ఇష్యూస్ వల్ల ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే మన ఆహారంలో మార్పులు కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, వగేరా వగేరా చాలా రీజన్స్ ఉంటాయి దీనికి. ఓకేనా? నెక్స్ట్ గెస్టేషనల్ డయాబెటీస్. ఇది వచ్చేసి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, వస్తుంది. ఆ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకేనా? ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తాయి కాబట్టి. ఓకేనా? సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రీ డయాబెటీస్ అంటే ఈ టైప్ 2 డయాబెటీస్ కంటే ముందు వచ్చే స్టేజ్ ఇది. సో షుగర్ లెవెల్స్ అనేది స్లైట్గా మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ వార్నింగ్ వచ్చినప్పుడే మనం గనక జాగ్రత్త పడి మనం ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కరెక్ట్గా చేస్తే ఈ టైప్ 2 డయాబెటీస్గా మనకి మారకుండా ఉంటుంది. అలా కాకుండా దాన్ని పట్టించుకోకుండా అలానే వదిలేస్తే అది పూర్తిగా టైప్ 2 డయాబెటీస్కి మారడం జరుగుతుంది. సో ఇట్లా 4 రకాల డయాబెటీస్ అనేది ఉందండి మనకి. షుగర్ వ్యాధిలో మొత్తం 4 రకాలు ఉన్నాయి. ఏంటంటే టైప్ 1 డయాబెటీసు, టైప్ 2 డయాబెటీసు, గెస్టేషనల్ డయాబెటీసు, ప్రీ డయాబెటీస్. ఓకేనా? సో మనకి ఎక్కువగా కనిపించేది టైప్ 2 డయాబెటీస్ కనుక ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి, ఒకసారి హిస్టరీ చూస్తే, ఈ డయాబెటీస్ సంబంధించిన హిస్టరీ చూస్తే 1550, ఓకేనా, క్రీస్తు పూర్వం అంటారు కదా, ఆ టైంలోనే
ఈ డయాబెటీస్ గురించి మనకి చెప్పడం జరిగింది. ఏన్షియంట్ ఈజిప్ట్ కాలంలోనే మనకి చెప్పడం జరిగింది. ఓకేనా? సో తర్వాత ఈ డయాబెటీస్ మెలిటస్ అనేది 2nd సెంచరీలో, ఓకేనా, అరెటస్ ఆఫ్ కెపాడోక్సియా వీళ్ళు మనకి డయాబెటీస్ని చెప్పడం జరిగింది. ఆ టర్మ్ని వాడడం జరిగింది. సో డయాబెటీస్ అంటే ఏంటి అంటే దాటిపోయిన అని అర్థం గ్రీక్లో. ఏంటండి? దాటిపోయిన, చెయ్యి దాటిపోయిన అని కూడా అనుకోవచ్చు మనం. సో ఇందాక అనుకున్నాం కదా, ప్రీ డయాబెటీస్, డయాబెటీస్. ఎప్పుడైతే మీకు ప్రీ డయాబెటీస్ ఉంటుందో అప్పుడే మనము జాగ్రత్త పడాలి. సో ఒక్కసారి అది దాటిపోతే టైప్ 2 డయాబెటీస్గా అది మారితే మనం దాన్ని కంట్రోల్ చేయడం అనేది కొంచెం కష్టసాధ్యం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది ఇండియన్ టెక్స్ట్లో అంటే మన భారతదేశ గ్రంథాల్లో చరక సంహిత, సుశ్రుత సంహిత, ఓకేనా, ఎప్పుడు వచ్చినాయండి ఈ రెండు? చరక సంహిత అనేది 600 BCE అంటే బిఫోర్ క్రైస్ట్ అంటాం కదా. సో బిఫోర్ క్రైస్ట్ ఎరా అప్పట్లో వచ్చింది ఇది. ఓకేనా? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలప్పుడు వచ్చిందనమాట. ఏది? చరక సంహిత. అందులోనే ఈ మధుమేహం గురించి మనకి చెప్పడం జరిగింది. ఈ మధుమేహ అంటే అర్థం ఏంటి అంటే తేనె మూత్రం అంటే యూరిన్, హనీ అండ్ యూరిన్. అర్థం కాలేదు కదా? ఎందుకు చెప్తున్నారంటే షుగర్స్ పెరుగుతాయి. డయాబెటీస్ వచ్చినప్పుడు మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, చాలామంది కంప్లైంట్ చేసే ప్రాబ్లం ఏంటి? యూరిన్ ఎక్కువగా వెళ్తున్నాం సార్. ఓకేనా? యాక్చువల్గా ఇది షుగర్ వల్ల మామూలుగా ఒక 20-30% వస్తే ఈ ప్రాబ్లం. కానీ ఈ రోజుల్లో మనకిచ్చే ట్యాబ్లెట్స్ వల్ల, ఏవైతే ట్యాబ్లెట్స్ మనకి బయట ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇస్తున్నారో మెట్ఫార్మిన్, ఓకేనా, ఈ మెట్ఫార్మిన్ ఏం చేస్తుంది అంటే మీ బ్లడ్లో ఉన్న షుగర్ని, ఏంటండి, మీ బ్లడ్లో ఉన్న షుగర్ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. అర్థమైందా? సో అందువల్లే షుగర్ ట్యాబ్లెట్లు ఎవరైతే ఎక్కువగా వాడతారో ఈ మెట్ఫార్మిన్ కాంబినేషన్లు, వాళ్ళకి కిడ్నీలు ఎందుకు తొందరగా దెబ్బతింటాయి అంటే ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారో, డోస్ ఎక్కువ, 2 పూట్ల వాడడం, ఇలా చేసే వాళ్ళకి ఈ కిడ్నీస్లో ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల ఆ కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకని? ఈ బ్లడ్లో ఉన్న షుగర్ అంతా ఎవరు ఫిల్టర్ చేయాలి? కిడ్నీ ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా బయటికి పంపించాలి. మీరు ఆ ట్యాబ్లెట్ వేసుకోగానే కిడ్నీలోకి మళ్ళిస్తుంది. సో ఆటోమేటిక్గా ఏమైంది? కిడ్నీస్కి చేయాల్సిన పని కంటే కూడా ఎక్కువ పని ఒత్తిడి పడడం ద్వారా మీకు ఆ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఒక్క నిమిషం లేడస్. ఆనంద్ సార్ కొంచెం అది ఐడి పాస్వర్డ్ అంటే పెట్టరా? మెసేజ్ పెడుతున్నారు మన వాళ్ళు. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది ఐడి పాస్వర్డ్ అంట, కొంచెం పెట్టండి సార్. గ్రూప్ లో థ్యాంక్ యూ సార్. లేటెస్ట్ చూడండి. ఓకేనండి. సో చూడండి, మన పూర్వీకులు టెక్నాలజీ లేని సమయంలో క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు అప్పుడు అంటే అసలు ఏం టెక్నాలజీ ఉందండి అప్పుడు? ఫోన్లు ఉన్నాయా? ల్యాప్టాప్స్ ఉన్నాయా? నెట్వర్క్ ఉందా? ఇంటర్నెట్ ఉందా మనకి? ఎలా కనుక్కున్నారు ఇవన్నీ? సో అంత అవగాహనతో ఉన్నారు మన పూర్వీకులు. సో అందుకనే మనకి పూర్వీకులు చెప్పిన వైద్యం కానీ జీవనశైలి కానీ ఏవైతే ఉన్నాయో అవి ఉపయోగించడం ద్వారా, లేదా ఆ దారిలో మనం నడవడం ద్వారా మనము చాలా వరకు ఈ ఆధునిక యుగంలో వస్తున్న రోగాలు కానివ్వండి, మన జీవితంలో ఉండే లోపాలు కానివ్వండి, శరీరంలో ఉండే లోపాలు కానివ్వండి, మనం చాలా త్వరగా
అండ్ చాలా బలంగా మనం దాన్ని తిప్పికొట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనకు చూస్తే అసలు డయాబెటీస్కి కీ ఎలిమెంట్స్ చూస్తే మనకి ఫస్ట్ అనుకునేది ఏంటి అంటే డైట్. మన ఆహార నియమావళి మనకి మారిపోయింది. సో దీన్ని మనం ఒకసారి చూస్తే ఏన్షియంట్ ఇండియన్లో మన పూర్వీకులు మన భారతదేశంలో తీసుకున్న ఆహారం ఎలాంటిది అనేది ఒకసారి చూద్దాం. హోల్ గ్రెయిన్స్. హోల్ గ్రెయిన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం అనుకుంటున్న మిలెట్స్, రాగి, జొన్నలు, సజ్జలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు. ఓకేనా? ఇలాంటివి. ఇవి ఎందుకు తీసుకునే వాళ్ళంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనకి తక్కువగా ఉండేది. ఓకేనా? గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మనకి తక్కువగా ఉంటుంది. జిఐ అంటాం కదా, ఇది మనకి వాటిల్లో తక్కువగా ఉంటుంది. సో ఈ జిఐ తక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి షుగర్ పెరగదు. ఓకేనా? మలబద్ధకం రాదు. యూరిన్ ఇష్యూస్ కానీ, ఒంట్లో బద్ధకం కానీ ఇలాంటివి మనకి వచ్చే అవకాశం అనేది ఉండదు. బీపీ కానీ ఇవన్నీ కూడా. సో ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న ఆహారాలు తినేవాళ్ళు. నెక్స్ట్ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినేవాళ్ళు. ఓకేనా? సో మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం మన సెషన్లో. సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తిన్నప్పుడు ఎటువంటి రోగాలు మనకి లేదు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా, ఓకేనా, ఆయుర్వేదిక్ శాస్త్రం ప్రకారం కూడా మనకి ఈ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మాత్రమే తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏ సీజన్లో పండిన పండు ఎప్పుడైనా వస్తుంది. మామిడి పండు మీకు ఎండాకాలంలో ఏం కర్మ, వర్షాకాలంలో, చలికాలంలో కూడా మనకు దొరికింది. అవునా? సో అట్లా మనం తీసుకుంటున్నాం ఇప్పుడు. కానీ పాతకాలంలో ఓన్లీ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకునే వాళ్ళు. అది కూడా ఆయుర్వేదిక్ దోషాస్ అండ్ సీజన్స్, ఓకేనా, అనే దాంట్లో మనకి ఉందన్నమాట. సో ఇక్కడ చూడండి, లెగ్యూమ్స్ అండ్ పల్సెస్. లెగ్యూమ్స్ అండ్ పల్సెస్లో రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. లెగ్యూమ్స్ అండ్ పల్సెస్ అంటే ఏంటి? కందిపప్పు, పెసరపప్పు, ఇవి ఇలాంటివి. అదేం సార్, మేము కూడా కందిపప్పు పెసరపప్పు తింటున్నాం కదా అని అంటే, ఇప్పుడు మనం ఎలా తింటున్నామండి? పాలిష్డ్ తింటున్నాం. కానీ ఇంతకుముందు పాలిష్ చేయడానికి ఉన్నాయా? పాలిష్ చేయడానికి లేవు. చక్కగా తిరగలి పప్పుని తిరగల్లో వేసుకొని పప్పుని బ్రేక్ చేసి దాన్ని రెండుగా విభజించి ఆ తొక్కుతోనే చేసుకొని తినేవాళ్ళు. గారెలు కానివ్వండి, ఏవైనా కూడా. ఇప్పుడు పూర్తిగా మనం పాలిష్ చేసిన పల్సెస్ని, లెగ్యూమ్స్ని మనం వాడడం జరుగుతాం. సో అందుకని ఇంకొకటి ముఖ్యంగా అతి ముఖ్యమైనది, న్యాచురల్ స్వీట్నర్స్ వాడేవాళ్ళు. న్యాచురల్ స్వీట్నర్స్ అంటే ఏంటి? బెల్లం, తేనె, అంతే కదా. ఈ రెండు న్యాచురల్ తేనెలు మనకి, న్యాచురల్ స్వీట్నర్స్. తీపి పదార్థాలు ఏవి అంటే ఇంతకుముందు చెరుకు రసంతో చేసిన బెల్లం పాకం, ఏంటండి, బెల్లం గెడ్డ కాదు, బెల్లం పాకం, అండ్ తేనె. ఈ రెండే ఉండేవి. కానీ ఇప్పుడు రీఫైన్డ్ షుగర్స్. ఓకేనా? రీఫైన్డ్ షుగర్స్ నేచర్ ఇచ్చిన దానికంటే ఫైన్ అండి రీఫైన్డ్. నేచర్ ఇచ్చిన ఫైన్ ఐటెంని మనం తీసుకెళ్ళి మళ్ళా రీఫైన్డే చేస్తున్నాం. దానికి 24 రకాల కెమికల్స్ కలుపుతారు ఒక పంచదారకి. మనం తినే షుగర్, చక్కెర ఏదైతే ఉందో అది మీకు ఆ క్యూబ్ లాగా ఉండడానికి, ట్రాన్స్పరెంట్గా ఉండడానికి, తీపిదనం పెరగడానికి, పొడైపోకుండా ఉండడానికి, కరిగిపోకుండా ఉండడానికి, ఇట్లా ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క కెమికల్ లెక్కన మొత్తం 24 రకాల కెమికల్స్ కలుపుతారు పంచదార తయారు చేయడానికి. ఓకేనా? సో అంత డేంజర్ అన్నమాట. కానీ మన పెద్దవాళ్ళు ఏం వాడారు పూర్వం? మనకి కేవలం బెల్లపు పాకం లేదంటే తేనె, ఈ రెండు మాత్రమే
న్యాచురల్ స్వీట్నర్స్ అవి రెండింటిని మాత్రమే ఉపయోగించేవాళ్ళు. నెక్స్ట్ స్పైసెస్, ఇది కూడా చాలా ముఖ్యమైనవి. స్పైసెస్ అనగానే మసాలా దినుసులు. సో ఈ మసాలా దినుసుల్లో పసుపు, నెక్స్ట్ ఫెనుగ్రిక్స్ అంటే మెంతులు, చెక్క, లవంగాలు కానీ ఇట్లా అన్ని స్పైసెస్ ఏవైతే ఉన్నాయో, జాపత్రి, జాజికాయ, ఇట్లా ఉన్న స్పైసెస్ అన్నీ కూడా వాళ్ళు ఏది ఎక్కడ వాడాలని కరెక్ట్గా తెలుసుకున్నారు. ఇంకొకటి కల్తీ లేనివి, హైబ్రిడ్ కానివి వాడేవాళ్ళు. ఓకేనా? సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు టర్మరిక్, పసుపు మనందరం వాడుతున్నాం. పసుపు చాలా మంచిది, పసుపు యాంటీబయాటిక్, పసుపు లోపల ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, గాయం మీద వేస్తే గాయం తగ్గిస్తుంది అని చెప్పి అనుకుంటాం. కానీ ఒక్కసారి మీ ఇంట్లో ఉన్న పసుపు ప్యాకెట్, మీరు బయట తెచ్చుకుంటున్న బ్రాండెడ్ పసుపు ప్యాకెట్లు ఒకసారి వెనక్కి తిప్పి చూడండి, ఇంగ్రీడియంట్స్ చూడండి. పసుపు తయారు చేయడానికి ఏం కావాలి? పసుపు కొమ్ములు తీసి చక్కగా ఉడకబెట్టి ఎండబెట్టి పౌడర్ చేస్తారు, అదొకటి. లేదు అంటే పచ్చి పసుపు చేసుకుంటారు. అవునా? ఉడకబెట్టకుండా కూడా ఎండబెట్టుకొని పసుపు దంచుకునే వాళ్ళు ఉన్నారు. లేదా పచ్చి పసుపునే అరగదీసుకొని పేస్ట్ లాగా చేసుకొని వాడుకుంటారు. లేదా ఎండి పసుపు ముక్కల్ని రాయి మీద నూరుకొని వాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? చక్కగా కిరాణా కొట్టుకెళ్ళి ప్యాకెట్ కొనుక్కొని వచ్చుకుంటున్నాం. ఆ ప్యాకెట్లో ఉన్నది పసుపు కొమ్ములతో చేసిన పసుపేనా లేదా కెమికల్ పసుపా, అది రంగా కూడా అర్థం కాదు. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఈ రోజున ఉన్నాం. మిరియాలు చూడండి, మిరియాలు ఎక్సలెంట్, మీకు డైజెషన్ సిస్టమ్ కానివ్వండి, ఓకేనా, థ్రాట్ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా ఉండడానికి చాలా ఉపయోగపడతాయి. కానీ ఆ మిరియాల్లో బొప్పాయి గింజలు కలిపి అమ్మేస్తున్నారు వెయిట్ కోసం. మీరు అర కేజీ ఇవి తెచ్చుకుంటే, మిరియాలు తెచ్చుకుంటే దాంట్లో ఆల్మోస్ట్ 150-200 గ్రాములు, కొంత పావు కేజీ కూడా మీకు బొప్పాయి గింజలో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఓకేనా? మరి ఇంక మనం తెచ్చుకున్న దానికి ఉపయోగం ఏంటి? సగం ఆరోగ్యం మనం వాడే ప్రొడక్ట్స్లోనే ఉంది. తర్వాత చూడండి, నెయ్యి అండ్ వంట నూనెలు. ఏం వాడేవాళ్ళు? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇచ్చేవాళ్ళు అంటే ఆవు నెయ్యి. ఆవు నెయ్యిని మాత్రమే వాడేవాళ్ళు. గేదెలు తర్వాత వచ్చినాయండి. పూర్వకాలంలో గేదెల కంటే కూడా ఎక్కువగా పెంపుడు జంతువులుగా బాగా మచ్చికైంది అంటే ఆవులు. గోవులు ఎంత ఇంపార్టెంట్ అంటే మన హ్యూమన్ లైఫ్కి, ఈ ఆవులు తన యజమాని, ఆల్రెడీ చెప్పినట్టు అనుకున్నా, తన యజమాని దగ్గర గమనించి, తన స్పర్శను గమనించి, వాళ్ళ శరీరంలో ఏమైనా జరిగే మార్పులని అవి గమనించి మేతకెళ్ళినప్పుడు, నేను ఏ ఆకులు తింటే, నేను ఏ ఆకులు తిని పాలిస్తే నా యజమానికి ఉన్న సమస్యలు, శరీరంలో వచ్చిన మార్పులు సెట్ అవుతాయి అనేది ఆవులకి మాత్రమే తెలుసు. అది ఈ ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన విషయం. చాలామంది ఇది ట్రాష్ అనుకుంటారు, కానీ ఇది వాస్తవం. కాకపోతే ఇప్పుడున్న ఆవుల్ని ఇప్పుడు లేదు కదండి అని చెప్పి సైంటిస్టులు వాదించవచ్చు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, అంతకు ముందు ఉన్నంత కేరింగ్ ఇప్పుడు లేదు గోవులకి. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం భగవంతుడు అంటే ఎంత గౌరవం, భయం, భక్తులు చూపిస్తామో, అంతకుముందు పాడి పశువులు అంటే అంత గౌరవం, అంత ఇష్టం, అంత ప్రేమ, అభిమానం చూపించేవాళ్ళు. పంట మీద కానివ్వండి, పశువుల మీద కానివ్వండి. ఓకేనా? ఈ రోజున కనీసం మనం సాటి మనిషిని కూడా మనం గౌరవించలేకపోతున్నాం. కానీ ఈ గోవులు ఏవైతే ఉన్నాయో, ఇవి తన యజమానికి
ఉన్న శరీరంలో వచ్చిన మార్పులను గమనించుకొని వాళ్ళ ఇంట్లో ఇది నేను ఈ ఆకులు తిని వెళితే ఈ పాలు ద్వారా నా యజమానికి నయం అవుతుంది అన్న జ్ఞానం అనేది ఆవుకి ఈ ప్రకృతి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో దీంట్లో చూడండి, గీ అండ్ ఆయిల్స్, నెయ్యి అండ్ నూనెలు. ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ మాత్రమే వాడేవాళ్ళు. దేశీ గీ అంటే మనకి ఇప్పుడు అమ్ముతున్నారు, ఆల్మోస్ట్ 1200-1500 కేజీ అమ్ముతున్నారు. ఓకేనా? A2 దేశీ గీ అని ఏదో అమ్ముతారండి, 1200-1500 ఉంటుంది కేజీ. 2000, 3000 అమ్మే కూడా ఉన్నాయి. అంటే చేసే విధానాన్ని బట్టి మార్పు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, మీగడ తీసి మీగడని నెయ్యి చేసుకొని తింటున్నాం. కానీ అసలైన ప్రాసెస్ ఏంటి, పెరుగు తోడేసుకొని మజ్జిగ చేసి మజ్జిగని చిలికేటప్పుడు వచ్చిన వెన్న ద్వారా చేసిన నెయ్యి, అది మనకి ప్యూర్ ఫామ్ ఆఫ్ నెయ్యి. ఓకేనా? సో అలా చేసిందే ఒరిజినల్ గీ అనమాట. సో దాంట్లో ఉండే ఆరోగ్య విలువలు చాలా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఫాస్టింగ్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, వారంలో కనీసం ఒక్కసారైనా ఫాస్టింగ్ ఉండడం ద్వారా, అంటే ఉపవాసం ఉండడం అనేది మీ శరీరానికి మీరు ఇచ్చే ఒక కొత్త లైఫ్ లాంటిది. ఓకేనా? సో ఈ ఫాస్టింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అందుకనే భగవంతుడి పేరు చెప్పి ఆ భయాన్ని పెట్టి పలానా టైంలో ఉపవాసం ఉంటే మంచిది, పలానా టైంలో మీరు ఉపవాస ప్రార్థనలు చేస్తే మంచిది, ఉపవాస పూజలు చేస్తే మంచిది అని చెప్పి పెద్దవాళ్ళు దేవుని భయం పెట్టి మనకి ఈ ఉపవాసాలని మనకి అలవాటు చేయడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, అది ఈ దేవుడి కోసం కదా, నాకు ఈ సమస్య ఉంది ఇప్పుడు నేను చేయలేదు, ఆ సమస్య ఉంది చేయలేదు అనుకుంటాం. కానీ ఆరోగ్యం కోసం పెట్టిన నియమావళినే ఈ ఫాస్టింగ్ అనేది. ఉపవాసం అనేది శరీరానికి ఎంత ముఖ్యం అంటే, మీ శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా, మీ శరీరం యాక్టివ్గా ఉండాలి అన్నా, మీ శరీరపు యొక్క శక్తి సామర్థ్యాలు రీజనరేట్ అవ్వాలన్నా మీకు ఫాస్టింగ్ అనేది, ఉపవాసం అనేది చాలా ముఖ్యం. సార్ ఎవరు యాంటెట్స్ వాడుతున్నారు, శాంసంగ్ ఎస్ఎం అని ఉంది, మీరు ఇలా వాడితే రికార్డ్ అయింది మళ్ళీ యూట్యూబ్లో పెట్టాలన్నప్పుడు కష్టం అవుతుంది. సో దయచేసి అవి యూజ్ చేయొద్దు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ మైండ్ఫుల్ ఈటింగ్. ఈ మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి, మనకి తెలుసు మన ఆకలి ఎంత ఉంది, దానికి ఎంత కావాలి. ఓకేనా? మనకు ఆకలి వేస్తుందా లేదా. ఇప్పుడు కొంతమంది ఆకలి ఉన్నా లేకపోయినా తింటానే ఉంటారు ఏదో ఒకటి, దానివల్ల ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుంది. పోనీ ఆకలి ఉంది, తింటున్నారు, ఎంత తింటున్నారు, మీ శరీరానికి సరిపోను తింటున్నారా, లేదు అంటే కూర బాగుందనో, లేదా నంచుడు బాగుందనో, లేదా ఇంకేదన్నా వగేరా వగేరా ఎక్కువ తినడం, లేదు అన్నం మిగిలిపోయింది వేసుకో తిను, ఇది ఎవరు తింటారు, ఇలాంటి మాటలు చెప్పి కూడా మీకు మనకు పెట్టడం జరుగుతుంది. లేదా మనమే ఇంకొకరికి పెట్టడం జరుగుతుంది. ఇది పాడైపోద్ది, డబ్బులు పెట్టి తెచ్చాం కదా తినాలి. ఓకేనా? ఇలాంటివి, లేదా వండిన అన్నం ఎవరు తింటారు అని చెప్పి భయపెట్టి మరీ పిల్లలకి తినిపిస్తూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మన కడుపుకి ఎంత అయితే కావాలో అంత మాత్రమే ఆ తిండి ఏదైనా సరే మనం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఆటోమేటిక్గా శరీరం రెసిస్ట్ చేయగలిగిన దానికంటే కూడా ఎక్కువ మోతాదులో గ్లూకోజ్ రిలీజ్ అయ్యి దాన్ని శరీరం కంట్రోల్ చేయలేక అది డయాబెటీస్గా మారే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎప్పుడైతే మార్చుకోవడం మొదలు పెట్టామో అప్పటి నుంచే మనకి ఈ డయాబెటీస్ అనే ప్రాబ్లం అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం ఫుడ్లో చూసాం కదా, ఇప్పుడు లైఫ్ స్టైల్ చూద్దాం. సో లైఫ్ స్టైల్లో చూస్తే డైలీ ఫిజికల్ యాక్టివిటీ, రోజువారీ మనం చేసే ఈ వర్క్ కానివ్వండి, ఇవి మారిపోయాయి. మన శరీరానికి పెట్టే కష్టం అనేది ఇప్పుడు
లేదు, ఇంతకు ముందు ఉన్నంత కష్టం అనేది ఇప్పుడు మనం చేయడం లేదు. మనం ఏమనుకుంటామంటే నేను ఉదయం డ్యూటీకి వెళ్ళాను, సాయంత్రం వచ్చాను, అసలు కష్టపడిపోయాను, నా నా ఆ, ఇది మీకేం తెలుసు అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ కష్టం అనేది మన పూర్వీకులు చేశారు. ఏంటి అండి? రోజు నడవడం. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా కిలోమీటర్లు నడవాలి, పెద్దలు పొలాలకు వెళ్ళాలన్నా కిలోమీటర్లు నడవాలి. ఉదయాన్నే లేచి ఇంటి దగ్గర నుంచి కనీసం 1 లేదా 2, 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళేవాళ్ళు. ఇంకొకసారి ఆంటెడ్స్ యూజ్ చేశారంటే నేనే రిమూవ్ చేసేస్తానండి. ఓకేనా? నడుచుకుంటూ వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళేవాళ్ళు. సో ఉదయం లెగవంగానే ఫస్ట్ పెద్దలు ఏం చేసేవాళ్ళు, ఒక చెమ్ము తీసుకొని జగ్గు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు నడుచుకుంటూ. వాకింగ్ అనేది లెగవంగానే శరీరానికి కష్టపెట్టేవాళ్ళు. ఓకేనా? తర్వాత చూడండి, ఫార్మింగ్, వ్యవసాయం. వ్యవసాయం చేసేవాళ్ళు, ఇప్పుడు వ్యవసాయం మారిపోయిందిలే కానీ ఇంతకుముందు వ్యవసాయం చేసేవాళ్ళు ప్రకృతితో సావాసం చేసేవాళ్ళు. ఓకేనా? ప్రకృతితో సావాసం చేసేవాళ్ళు, పశువులతో వ్యవసాయం చేసేవాళ్ళు, పశువుల్ని ఉపయోగించుకొని వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు అంతా ట్రాక్టర్లు వచ్చేసి టెక్నాలజీ పెరిగిపోయింది కానీ ఇంతకుముందు వ్యవసాయం అనేది ప్రకృతితో ముడిపడి ఉండేది. అసలు వ్యవసాయం అంటేనే ప్రకృతి కదా, ప్రకృతితో ముడిపడి ఉండేది. కానీ ఇప్పుడు వ్యవసాయం అంటే ప్రకృతి కాదు. అన్నిటికీ డ్రోన్స్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి, ఆఖరికి నాట్లు వేసేదానికి కూడా మిషన్లు ఉన్నాయి, పంట కొయ్యడానికి మిషన్లే. సో ఒకటని కాదు, అన్నిటికీ కూడా మనం మిషనరీ వాడే పరిస్థితికి వచ్చేసాం. అదే మన పూర్వీకులు చూస్తే చక్కగా ఆ ప్రకృతితో స్నేహం చేస్తూ సావాసం చేస్తూ వ్యవసాయం చేసేవాళ్ళు. సో అట్లాగే యోగా, యోగాసనాలు 4:30 టైంకి లేస్తే మనకి బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ బ్రహ్మ ముహూర్తంలో మన శరీరంలో ఉండే చక్రాలన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. ఎంత యాక్టివ్గా ఉంటాయి అంటే మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి 21 రోజు 21 రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి ఆ టైంలో మీరు ధ్యానం చేస్తూ మీరు ఏదైనా బలంగా అనుకుంటే అది చాలా త్వరగా నెరవేరుతుంది. ఎందుకంటే మీ బ్రెయిన్ ట్యూన్ అవుతుంది, ఆ పని మీద మీకు ఏకాగ్రత పెరుగుతుంది. సో అంత పవర్ఫుల్ బ్రహ్మ ముహూర్తంలో లెగిసి మనము ధ్యానం చేయడం అనేది, యోగా చేయడం అనేది అంత ముఖ్యం. సో 4:30 టైంలో మీరు యోగా చేస్తే మీ శరీరంలో జరిగే మార్పులు 21 రోజులు చేసి చూడండి. 21 రోజులు మీరు కంటిన్యూగా ఆ టైంలో మీరు చేస్తూ ఈ లైఫ్ స్టైల్ని మీరు కనుక ఫాలో అయితే 21 రోజుల్లో మీ శరీరంలో ఉన్న ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్, స్ట్రెస్ మేనేజ్మెంట్. సో ఇది కూడా చాలా ముఖ్యమైనది. ఇది మెడిటేషన్ ద్వారా, ప్రేయర్ల ద్వారా, కమ్యూనిటీ లైఫ్ అంటే ఇంతకుముందు మీరు గమనిస్తే ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఉదయం లేచాక నెక్స్ట్ సాయంత్రం పనులన్నీ అయిపోయిన తర్వాత బయట అరుగుల మీద కూర్చొని అందరూ కలిసిమెలిసి మాట్లాడుకుంటూ దారిన వెళ్ళే వాళ్ళని పలకరించుకుంటూ ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు పక్క పక్క ఫ్లాట్లో ఎవరున్నారో కూడా తెలియకుండా ఏదన్నా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళు వస్తారో రారో అర్థం కాని పరిస్థితుల్లో మనం బతుకుతా ఉన్నాం. మనం ఒకరిని బలకరించం, ఒకడు మనల్ని బలకరించడు. కానీ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని గురించి మనం ఆలోచిస్తాం కదా. సో ప్రశాంతత ఎక్కడుంది? సో దీనివల్ల కూడా షుగర్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోయినా కూడా డయాబెటీస్ 2లో టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి పెరుగుతుంది. నెక్స్ట్, ఎర్లీ డిన్నర్స్ అండ్ నో స్నాకింగ్. చాలా త్వరగా తమ భోజనాన్ని, రాత్రిపూట భోజనాన్ని పూర్తి చేసేవాళ్ళు. ఎప్పుడు పూర్తి చేసేవాళ్ళు అంటే
వాళ్ళ భోజన నియమావళి ఎలా ఉండేదంటే ఉదయం సూర్యోదయం అయ్యే సమయంలో తినాలి, మళ్ళీ సూర్యాస్తమయం అయ్యే టైంకి భోజనం కంప్లీట్ చేసేయాలి. ఓకేనా? సో అలా ఉండేది. ఎప్పుడైతే సూర్యాస్తమయం సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం అనేది ఇంకా చెయ్యరు. ఎందుకు అంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పంచభూతాలు ఏవైతే ప్రకృతిలో ఉన్నాయో అవే పంచభూతాలు మన శరీరంలో కూడా నిక్షిప్తమై ఉంటాయి. సో అగ్ని అనేది సూర్యాస్తమయం తర్వాత అగ్ని అనేది మన శరీరంలో ఉండదు. సో అందుకనే సూర్యాస్తమయం అయిన తర్వాత అయ్యే లోపు మాత్రమే భోజనం కంప్లీట్ చేస్తారు. అయిన తర్వాత భోజనం అనేది చెయ్యరు. సో ఈ లైఫ్ స్టైల్లో మన పెద్దవాళ్ళందరూ కూడా ఉండడం వల్ల వాళ్ళకి డయాబెటీస్ అనేది రాలేదు. ఎవరైతే వీటిని పాటించలేదో వాళ్ళకి ఆ సమస్య వచ్చింది. దాని గురించి 600వ శతాబ్దంలోనే మనకి చెప్పడం జరిగింది. ఓకేనా? 600 సంవత్సరాల్లోనే చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈజిప్ట్, గ్రీక్ భాష నుంచి ఇది మొదలయ్యి మన ఇండియాలో ఆయుర్వేద శాస్త్రాలు చరక సంహితలోనే దీని గురించి చెప్పడం జరిగింది. దాని పేరు మధుమేహ అని మెన్షన్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ చూడండి. సో అసలు ఏన్షియన్ ఫుడ్ మోడర్న్ చేంజెస్ వల్ల వస్తున్న ఎఫెక్ట్స్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ కొత్తగా వచ్చిన దాంట్లో అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఫుడ్లో కొలనైజేషన్ వచ్చింది, ఇండస్ట్రియలైజేషన్ వచ్చింది, డ్రాస్టిక్ డైటరీ చేంజెస్ బిగాన్ అయ్యాయి. ఓకేనా? డ్రాస్టిక్గా మారాయి ఫుడ్కు సంబంధించి, ముఖ్యంగా ఆహార నియమావళికి సంబంధించి డ్రాస్టిక్ చేంజెస్ అనేది రావడం జరిగింది. ఒకసారి చూడండి, ఏన్షియన్ ఫుడ్ హ్యాబిట్స్లో మిల్లెట్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ తినేవాళ్ళం. మోడర్న్ చేంజెస్లో ఏమైపోయింది? ఇప్పుడు వైట్ రైస్ వచ్చేసింది, రీఫైన్డ్ వీట్ వచ్చేసింది, గోధుమలు కూడా రీఫైన్డ్ పౌడరు. ఓకేనా? దీనివల్ల ఏమవుతుంది? బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది హైకి వెళ్తున్నాయి ఎఫెక్ట్. నెక్స్ట్ ఏన్షియన్ ఫుడ్ హ్యాబిట్స్ చూడండి, న్యాచురల్ సీజనల్ వెజిటేబుల్స్. న్యాచురల్గా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని తీసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రాసెస్డ్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, ఏ ఆహారమైనా కానివ్వండి ప్రాసెస్డ్ ఉంటుంది, క్యాన్డ్ ఉంటుంది, హైబ్రిడ్ వెజిటేబుల్స్ వచ్చేసి. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి? లో ఫైబర్ ఉండడం వల్ల, లో న్యూట్రియంట్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్స్ మళ్ళీ ఆటోమేటిక్గా పెరుగుతాయి, ఎనర్జీ లెవెల్స్ అనేది తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ అకేషనల్ స్వీట్స్ కానీ ఏమైనా కానీ, తినుబండారాలు ఏవైనా కానివ్వండి, తీపి పదార్థాలు ఓన్లీ అకేషనల్గా ఉండేవి. ఇప్పుడు సంక్రాంతి వచ్చింది, అరిసెలు, బూరెలు, బొబ్బట్లు, కొబ్బరి లౌజులు, కొబ్బరి వాళ్ళు, ఓకేనా, నువ్వుల లడ్డూలు, వేరుశనగ ముద్దలు, బొరుగు ముద్దలు, ఇట్లాంటివి అకేషనల్గా పండగలు వచ్చినప్పుడు మాత్రమే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? ఫ్రీక్వెంట్గా డైలీ ఈ స్వీట్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. తిన్న తర్వాత స్వీట్ తినాలి, స్వీట్ తింటే బొబ్బలే ఉంటుంది కదా. కానీ అలా ఎప్పుడు కూడా తినలేదు మన పూర్వీకులు, అందుకే వాళ్ళకి ఇట్లాంటివి రాలేదు. సో దీనివల్ల ఏమవుతుంది చూడండి, ఓవర్లోడింగ్ ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాల్సిన శరీరం ఉత్పత్తి చేయాల్సిన దానికంటే కూడా అతిగా అది పని చేసి 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 అలిసిపోద్ది. ఏమండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరు డ్యూటీ చేసి 1 గంట ఓవర్ టైం చేస్తేనే మీకు అంత చిరాకు, కోపం, ఓపిక లేకపోవడం, అంత ఇది వస్తుంది కదా. మరి మీ శరీరానికి అంత ఓవర్ టైం పని చేయాల్సిన అవసరాన్ని మీరు కల్పిస్తే ఇలాంటి రోగాలు రాక ఏమొస్తాయండి? ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, హోమ్ కుక్డ్ ఫ్రెష్ మీల్స్. ఇంట్లో ఫ్రెష్గా కుక్ చేసి అప్పటికప్పుడు తినేవాళ్ళు వేడివేడిగా. కానీ ఇప్పుడేమైపోయింది? ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఓకేనా? దీనివల్ల ఏం జరుగుతుంది? న్యూట్రియంట్స్ డెన్సిటీ అనేది మనకి తగ్గిపోతుంది, జీర్ణాశయం కూడా మనకి తగ్గిపోతుంది. నెక్స్ట్
గ్లైసెమిక్ ఇండెక్స్ అనుకున్నాం కదా, అది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇట్లా తీసుకున్నప్పుడు. మనం తీసుకునే ఆహారాలే హైబ్రిడ్, అన్ సీజనల్. సో ఖచ్చితంగా ఏమవుతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది మళ్ళీ మనకి పెరగడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఫిజికల్ లేబరు అండ్ వాకింగ్. మనకేమయ్యేది ఇంతకుముందు, పొలం పనులు చేయాలన్నా మనిషే కావాలి, ఏదన్నా ఇంటి పని చేయాలన్నా మనిషి కావాలి. ఎలాంటి పనైనా సరే మనిషి చాలా ముఖ్యం. ఆ మనిషి కంటిన్యూగా ఆ పనిని చేసేవాడు. కానీ ఇప్పుడేమైంది, సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చేసాం, మిషనరీస్ వచ్చేసాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. పొలం దున్నడానికి ట్రాక్టర్లు, మందు చల్లడానికి డ్రోన్లు, విత్తనాలు చల్లడానికి, నాట్లు వేయడానికి మిషన్లు. సో ఇవన్నీ రావడం వల్ల మనిషి శరీరానికి పడాల్సిన కష్టం అనేది తగ్గిపోయి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ కూడా మీకు ఒబెసిటీ రావడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది. సో శరీరం అనేది కష్టపడట్లేదు కదా. మీరు షుగర్ ఉన్న వాళ్ళు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, ఓకేనా, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది సార్ అన్నవాళ్ళు, ఉదయం మీరు మామూలుగానే భోజనం చేసి మీరు మంచి శరీరాన్ని కష్టపెట్టండి, షుగర్ ఉండదు, షుగర్ పెరగదు. ఎందుకు అంటే శరీరాన్ని ఎప్పుడైతే కష్టపెడతామో మనం తీసుకున్న ఆహారంలో ఉన్న క్యాలరీస్ బర్న్ అయ్యి దాంట్లో ఉన్న పోషకాలు అనేది శరీరానికి అందడం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు మనం అలా చేయట్లేదు. ఒకసారి చూడండి, ద వైట్ ట్రియో అంటాం. వైట్ ట్రియో అంటే ఏంటి, వైట్ రైసు, వైట్ ఫ్లోర్సు, వైట్ షుగర్స్. సో వైట్స్ అనేవి మనం కంప్లీట్గా ఎక్కువగా తీసుకుంటున్నాం. ఇప్పుడు కంప్లీట్గా మన లైఫ్ స్టైల్లో వైట్స్ వచ్చేసినాయి. వైట్ రైస్ తింటున్నాం, వైట్ ఫ్లోర్స్ తింటున్నాం, వైట్ షుగర్స్ తింటున్నాం. సో దీనివల్ల ఏమైపోయింది, ట్రెడిషనల్ ఫుడ్స్ అనేది పక్కకి వెళ్ళిపోయి, ఓకేనా, ఇవన్నీ కూడా టైప్ 2 డయాబెటీస్కి దారితీసే ఆహారాలనే మనం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, డయాబెటీస్ని మనం ఎంత ఇదిగా పెంచి పోషిస్తున్నామంటే, ఒకసారి చూడండి, చైనా తర్వాత మన ఇండియానే హోమ్ ఆఫ్ డయాబెటీస్గా పిలువబడుతుంది. ఏంటండి, సెకండ్ హైయెస్ట్ ఉన్నది ఎవరు అంటే డయాబెటీస్లో ఏ దేశం ఉంది అంటే మన ఇండియానే. ఓకేనా. డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని పిలవడం జరుగుతూ ఉంది. ఎంతమంది ఉన్నారు చూడండి, ఓవర్ 100 మిలియన్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారంట. 2023లో తీసిన డేటా ఇది. 100 మిలియన్, 100 లక్షల మంది. చూడండి, 1 మిలియన్ అంటే 10 లక్షలు, 100 మిలియన్ అంటే 100 లక్షలు. చూడండి ఎంత ఎంత దారుణంగా మనం ఈ డయాబెటీస్ని మనం పెంచి పోషిస్తున్నామో చూడండి. ఓకేనా. తర్వాత చూస్తే పిల్లలు టైప్ 2 డయాబెటీస్ చిన్నపిల్లల్లో కూడా, చిన్నపిల్లలు టీనేజర్స్లో కూడా రావడం జరుగుతుంది. మీరు కూడా చూసే ఉంటారు కదా, ఏంది ఇంత చిన్న వయసులో డయాబెటీస్ వచ్చిందా, ఇంత చిన్న వయసులో రావడం ఏంటి. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ అనేది మారిపోతూ ఉంది. చూడండి, ఈ డయాబెటీస్ అనేది మన లైఫ్ స్టైలు అండ్ ఆహార పద్ధతుల్ని మార్చుకోవడం ద్వారా దీన్ని చాలా ఈజీగా మనం నియంత్రించవచ్చు. ఓకేనా. ప్రాచీన భారతదేశ ఆహార సూత్రాలు ఎప్పుడైతే మనము తిరిగి తీసుకురాగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ డయాబెటీస్ అనేది మనకి తగ్గడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఆయుర్వేదం మనకి బోధించిన ఏదైతే ఆధునిక శాస్త్రం మనం గనక పాటించగలిగితే, ఏదండి, ఆయుర్వేదం, న్యాచురోపతి అండ్ ఆయుర్వేదం చెప్పిన సూత్రాలను మనం గనక పాటించగలిగితే మనకి డయాబెటీస్ని మనం చాలా త్వరగా మనం నియంత్రించుకోవడానికి, నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఈరోజు ఏం వాడుతున్నాం,
ప్రాచీన భారతీయ ఆహార సూత్రాలు వద్దు మనకి, ఆయుర్వేదం వద్దు, న్యాచురోపతి వద్దు. మనకి ఏం కావాలంటే ట్యాబ్లెట్లు, చాక్పీస్ పౌడర్లు వేసి తయారు చేసే ట్యాబ్లెట్లు, ఓకేనా. డాక్టర్లు ఇచ్చే హై గ్లిసమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు, వాళ్ళు కూడా అదే చెప్తారు. మీరు బ్రెడ్ తినండి, పాలు తాగండి, అన్నం తినొద్దు, ఓకేనా. పండ్లు తినొద్దు, జ్యూసులు తాగొద్దు. ఇంకేం తినాలి? అర్థమైందా? సో ఇలా మన లైఫ్ని మనమే తీసుకెళ్ళి అనారోగ్యం చేతుల్లో మనమే పెడుతున్నాం మన శరీరాన్ని, ఓకేనా. సో మన పరిష్కారం దీని అంతటికీ కూడా అల్టిమేట్గా పరిష్కారం ఎక్కడుంది అంటే మన మూలాల్లోనే ఉంది. మూలాలంటే ఏంటి? మన పూర్వీకులు తీసుకున్న ఆహారం, మన పూర్వీకులు వాడిన పదార్థాలు, ఏవైతే సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, పూర్వీకులు వాడిన ఎక్విప్మెంట్, మట్టి పాత్రలు, మట్టి కుండలు, మట్టి పాత్రల్లో వంట చేసేవాళ్ళు. వెన్నను నిల్వ ఉంచడానికి కుండలో పెట్టి ఉంచేవాళ్ళు. అప్పుడు ఎక్కడున్నాయి ఫ్రిడ్జ్లు? అవునా? సో ఆహారం పండించడానికి కూడా న్యాచురల్గా పండించేవాళ్ళు. ఆవు మూత్రం, ఆవు పేడ ఎరువుగా వేసి వాడేవాళ్ళు. పురుగు పడితే వేప నూనె వాడేవాళ్ళు. ఇప్పుడు అంతా కెమికల్స్ అయిపోయినాయి. సో పరిష్కారం అనేది ఎక్కడుంది అంటే మన మూలాల్లోనే పరిష్కారం అనేది ఉంది. సో దీనికి మనకు సొల్యూషన్ కావాలా వద్దా? సో ఆ సొల్యూషనే మనకి మన మూలాల్ని కాపాడుతూ, ఏంటండి, మూలాల్ని కాపాడుతూ మనము చెయ్యలేని విషయాల్ని ఎందుకు చేయలేము? మన లైఫ్ స్టైలు మారిపోయింది కదా. అవి చేయమంటే మనం ఎక్కడ చేస్తాం? అవి తెచ్చుకోవాలి, దంచుకోవాలి, లేదా ఎండబెట్టుకొని పొడి చేసుకొని తీసుకోవాలి, లేదా కషాయాలు కాచుకొని తాగాలి, ఆకు ఎతుక్కోవాలి. అవి ఎతుక్కోవాలన్నా దొరకట్లేదు. ఆకులు తెలుసా పోనీ మనకంటే? తెలియదు. మీ పిల్లల్ని తీసుకెళ్ళి పొలాలకు తీసుకెళ్ళి ఇదేం చెట్రా అని అడిగి చూడండి ఒకసారి మీ పిల్లలకి. ఒకసారి మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి, మనం ఏమి నాలెడ్జ్ ఇస్తున్నాం పిల్లలకి. ఈ రోజున చాలామంది మా మా పిల్లల్ని డాక్టర్ని చేయాలి, ఇంజనీర్లు చేయాలి, ఓకేనా, లేదా సిఏ ప్రొఫెషనల్స్ని చేయాలి. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. మీ పిల్లలకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఏం చేయాలి నేను? నా తల్లిదండ్రులు కొంచెం బాగానే ఆరోగ్యంగా ఉన్నారే, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఆరోగ్యంగా ఉన్నారే, వాళ్ళ తల్లిదండ్రులు అసలు ఏ రోగం లేకుండా బతికారే, మరి నా పిల్లలకు అలాంటి ఆరోగ్యాన్ని నేను ఇవ్వాలంటే నేను ఏం చేయాలి అనేది ఎవరన్నా ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది పిల్లలకి వాళ్ళు తీసుకునే ఆహారం మీద, మీరు పెట్టే ఆహారం మీద, వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ మీద, వాళ్ళ లైఫ్ స్టైల్ మీద అవగాహన ఉంది? ఎంతమంది మీ పిల్లలకి కూర్చోబెట్టుకొని ఇది ఇలా చేస్తే నీకు హెల్త్ వస్తుంది, అందుకే ఇది చేయమంటున్నాము, ఈ ఆహారం తీసుకోవాలి, ఈ ఆహారం తీసుకోవడం వల్ల నీకు ఇలాంటి సమస్యలు వస్తాయి అని ఎంతమంది మీ పిల్లలకి గైడ్ చేస్తున్నారు? గైడ్ చేసే పిల్లలకి మాత్రం, గైడ్ చేసే తల్లిదండ్రులకి మాత్రమే వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పిల్లల మీద అంటే ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు కోప్పడే కానీ, లేదంటే ఆ, ఏమంటారు, ఆ, గట్టిగా మాట్లాడే అవకాశం అనేది వాళ్ళకి మాత్రమే ఉంటుంది, వాళ్ళకి మాత్రమే అర్హత ఉంటుంది. ఈ రోజున ఎవ్వరూ కూడా, ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి అవగాహన కల్పించట్లేదు. ముఖ్యంగా తల్లిదండ్రులకే అవగాహన అనేది లోపించింది. అందువల్లే ఈరోజు మనం ఈ టాబ్లెట్స్ మీద కానివ్వండి, ఇంజక్షన్ల మీద కానివ్వండి, హాస్పిటల్స్ మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. సో ఆ అవగాహన పెంచుకోమని ఎంతో మంది, నాకు తెలిసిన వాళ్ళు ఎవరో దాకెందుకండి, మన కందుకూరు కొండయ్య సార్ గారిని తీసుకోండి. 15 సంవత్సరాల నుంచి ఫ్రీగా యోగా నేర్పిస్తూ ఇప్పటికీ కూడా, రండ్రా బాబు నాయనా నేర్చుకోండిరా, యోగా నేర్చుకోండి, డైలీ చెయ్యండిరా, మీ ఆరోగ్యం సెట్ అయ్యిద్ది అని చెప్పి ఎంత తపన పడతారో సార్. కానీ
నిర్లక్ష్యం చేస్తాం. వస్తాంలేండి సార్, సెలవుల్లో వస్తాం, ఇప్పుడు కుదరదు సార్, పిల్లల ఇబ్బంది ఉంది. పిల్లల్ని కూడా తీసుకొచ్చుకోండి. పిల్లలకు వద్ద ఆరోగ్యం. మన డైలీ లైఫ్ స్టైల్లో మనం చేసే పనుల వల్లే ఈ రోజున మనకి ఈ టాబ్లెట్ల రూపంలో, సర్జరీల రూపంలో మన జీవితాన్ని ఒక దయ్యంలాగా పట్టి పీడిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. సో వీటన్నిటికీ మనకి సొల్యూషన్గా వచ్చిందే ఈ రోజున వెస్టీజ్ సప్లిమెంట్స్. వెస్టీజ్ సప్లిమెంట్స్ అనగానే మాకు గ్యారంటీ ఉందా, గ్యారంటీగా తగ్గిద్దా, మాకు రాసిస్తారా, చాలా మంది అడుగుతారు క్వశ్చన్లు. ఏ నమ్మకంతో, ఏ గ్యారంటీ ఇస్తున్నారని ప్రైవేట్ హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఏ కాంబినేషనో కూడా తెలియని టాబ్లెట్లు మీరు మింగుతున్నారు. ఒరే స్వామి, దీంట్లో ఉండే తిప్పతీగ, ఉసిరికాయ, దాల్చిన చెక్క, అలోవెరా, నాయన కలబంద, వీటితోనేరా బాబు చేసింది, క్యాప్సూల్ ఓపెన్ చేసి చూసుకోరా బాబు అంటే ఆడికి తెలియదుగా. అది మనల్ని క్వశ్చన్ చేస్తాడు. ఎందుకంటే మనం వాడి దగ్గర దాకా వెళ్ళి నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు ఈ వాడు, నీ ఆరోగ్యం వీటి వల్ల బాగుపడుతుంది అని చెప్తుంటే లోకువైపోతుంది. వరదాకా మళ్ళీ సంవత్సరం అయింది, మళ్ళీ ఇప్పుడు 50,000 50,000 వడ్డీ కట్టాలి. మా వడ్డీల మేడం. గురించి తర్వాత మాట్లాడుకుందరు. మైక్ మ్యూట్ చేయండి. ఎవరు అన్నామని మేడం, అన్నామని మేడం, గుడ్ మార్నింగ్. లేటెస్ట్ ఒకసారి గమనించండి. అప్పుడైనా మళ్ళీ ఓకేనా? అన్మ్యూట్ చేస్తుంటే సో ఎక్కడైతే మనకి ఆరోగ్యం వస్తుందో అక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఎక్కడైతే మన ఆరోగ్యం పూర్తిగా పోతుందో, మన ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారో, అసలు ఆరోగ్యానికి సంబంధం లేని, మన శరీరానికి సంబంధం లేని వస్తువు, మెడిసిన్ని మనకు తీసుకొచ్చి మన చేతిలో పెట్టి మనతో బలవంతంగా కాదు, మనమే ఇష్టంగా పోతున్నాంలేండి. సిహెచ్ వెంకటేష్ గారు. సో ఇట్లాంటి పరిస్థితులనేమో మనం ఆహ్వానిస్తున్నాం మన జీవితంలోకి. ఆ డాక్టర్ చెప్పాడు పలానా హాస్పిటల్ ఎక్సలెంట్ అంట. ఏది చూపించండి. మన పూర్వీకులు ఎలా బతికారండి? 300 సంవత్సరాల క్రితం వచ్చిన అలోపతి మెడిసిన్ని మీరు నమ్ముతున్నారే, 5,000 సంవత్సరాల నుంచి మన పూర్వీకులు వాడి అద్భుతంగా 100 ఏళ్ళు, 150 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. మా బామ్మగారు, మా జేజీ అంటాం కదా, మా ముత్తాతమ్మ గారు 109 ఏళ్ళు బతికారండి. 2 years బ్యాక్ చనిపోయారు. 109 ఏళ్ళు బతికారు. 109వ సంవత్సరంలో కూడా తనకి ఎవరి సపోర్టు లేదు. వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారు ఆమె కంటే ముందు. ఆమె పనులు ఆమె చేసుకునేది. అంట్లు దోముకునే కాడి నుంచి ఇల్లు చిమ్ముకోవడం కానీ, ఉదయాన్నే లేచి ఆమెకి ఇల్లు చిమ్మాలి ఫస్ట్. ఆమె చేసుకునేది, ఎవరు చేసినా ఒప్పుకునేది కాదు. చూడండి మరి, 109 ఏళ్ళు బతికింది. బతికినన్ని రోజులు చనిపోయే చివరి క్షణం వరకు కూడా ఆమె పనులు ఆమె చేసుకునేది. ఎవరి సహాయం కూడా తీసుకోలేదు ఒక్కసారి కూడా, ఆమె నడవడానికి కూడా. అలాంటి జీవితం ఎలా బతకగలిగిందండి? ఆమె చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూగా ఫాలో చేస్తూనే వచ్చింది. మా ముత్తాత గారు, వీరాస్వామి గారు, ఆయన ఆయుర్వేదం నేర్చుకొని, వీటి గురించి అవగాహన తెలుసుకొని 7 రోజుల్లో చనిపోయిన మనిషిని కూడా, ఓకేనా, ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని, ఆయన ఇప్పుడు చనిపోతే మళ్ళీ ఆయన గురించి, శరీరం గురించి, ఆయన తిండి కానీ వీటన్నిటి గురించి తెలుసుకొని మళ్ళీ ఆయన తిరిగి లేపాడు. అంత గొప్ప వైద్యం మన పూర్వీకులు మనకు అందించిన వైద్యం. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే అలాంటి వైద్యాన్ని, అలాంటి అలవాట్లని మనం వదిలేసి, రజనీ గారు చెప్తారండి. గుడ్ మార్నింగ్. ఓకేనా? సో అలాంటి ఔషధాన్ని, అలాంటి ఫార్ములాస్నే ఈరోజు యూజ్ చేసి మన వెస్టీజ్లో ఈ సప్లిమెంట్స్ని తయారు చేయడం జరుగుతూ ఉంది. సప్లిమెంట్స్ అనగానే గ్యారంటీ అడుగుతారు. ఎందుకు? మనలో కూడా వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొంతమంది వెస్టీజ్ బిజినెస్లో ఉండి కూడా, వెస్టీజ్ సిస్టంలో ఉండి కూడా సప్లిమెంట్స్ వేసుకోవాలి అంటే ఆలోచించే వాళ్ళు ఉన్నారు.
అబ్బా అది వేసుకుంటే నాకు వేడి చేస్తుంది, ఇది వేసుకుంటే నాకు గుల్లలు వస్తున్నాయి. వస్తాయమ్మా, ఎందుకంటే శరీరాన్ని మీరు అలా తయారు చేశారు కదా. మంచి ఆహారాన్ని మంచి మందుని ఇస్తే శరీరం తీసుకోలేనంతగా మనం బయట ఆహారాలని బయట మందుల్ని మనం వాడేసాం శరీరానికి. మన రోగ నిరోధక శక్తే మనల్ని తిప్పికొట్టి మనకి ఆరోగ్యం బదులు అనారోగ్యాన్ని ఇచ్చే రోజుల్లో ఉన్నాం మనం. రాకుండా ఎలా ఉంటాయి అయ్యి? ఆ మందుల వల్ల, ఈ సప్లిమెంట్స్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కాదు. ఎన్ని రోజులు నువ్వు శరీరాన్ని అలా తయారు చేసి అలాంటి మందులు వాడి అలాంటి ఆహారాన్ని తీసుకొని లైఫ్ స్టైల్ని సరిగా మెయింటైన్ చేయక నీళ్లు సరిగా తాగక తెచ్చుకున్నావు. సప్లిమెంట్స్ వల్ల కాదు. సప్లిమెంట్స్ వల్ల అయితే వాడిన ప్రతి ఒక్కరికి కూడా, వాడిన 100 మంది వాడితే 100 మందికి అదే రిజల్ట్ రావాలి, లేదా అదే ప్రాబ్లం రావాలి, అదే రియాక్షన్ రావాలి. మరి ఎందుకని 100లో ఒకరిద్దరికి మాత్రమే అలాంటి సిమ్టమ్స్ బయటకు వస్తున్నాయి? ప్రాబ్లం ఎక్కడుంది అప్పుడు? దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకేనా? సో వెస్టీజు వీటన్నిటికీ కూడా డయాబెటీస్ మనకి సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, రైస్ బ్రాన్ ఆయిల్. ఫస్ట్ మీరు ప్రిఫర్ చేయాల్సిన ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అంటే, ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ మనం ప్రిఫర్ చేయాల్సింది ఈ రైస్ బ్రాన్ ఆయిల్. సో ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మనకి మ్యాండేటరీగా మనము రిఫర్ చేయాల్సిన ప్రొడక్ట్. ఎందుకని? దీంట్లో గామా ఒరిజినల్ ఉంటుంది, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఆయిల్, విటమిన్ ఏ అండ్ డి ఫోర్టిఫైడ్ ఉంటాయి. సో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బి కాంప్లెక్స్ దొరుకుతుంది దీంట్లో. సో విటమిన్ ఏ వల్ల మీకు డయాబెటీస్ కూడా కంట్రోల్ అవుతుంది. గామా ఒరిజినల్ ఉండడం వల్ల బాడీలో ఉన్న గుండె సంబంధిత వ్యాధులు అనేవి రాకుండా నియంత్రిస్తుంది, గుండె పనితీరుని పెంచుతుంది. సో గుండె పనితీరు పెరిగినప్పుడు రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. ట్రాన్స్ ఫ్యాట్ ఆయిల్ కాబట్టి, ట్రాన్స్ ఫ్యాట్ ఫ్రీ ఆయిల్ కాబట్టి, ట్రాన్స్ ఫ్యాట్ లేకపోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది పెరగదు. ఓకేనా? తక్కువగా ఉంటే బ్యాలెన్స్ చేయడానికి బాగా పనిచేస్తుంది. అట్లాగే బీపీ షుగర్ని మనకి అందువల్లే కంట్రోల్లో ఉంటాయి. ఎక్కువ శాతం వాడాల్సిన అవసరం ఉండదు. ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో కండ పుష్టికి, ఎముక పుష్టికి పనిచేస్తుంది. విటమిన్ ఈ కూడా ఉండడం వల్ల, విటమిన్ డి ఉండడం వల్ల ఎముకల పుష్టి వస్తుంది, చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి, చర్మం మృదువుగా మారుతుంది, జుట్టు రాలే సమస్యలు అనేది రావు. ఇన్ని ఉపయోగాలు ఒక్క రైస్ బ్రాన్ ఆయిల్ మార్చడం వల్ల కంటిన్యూగా 3 నెలలు వాడమని చెప్పండి. కంటిన్యూగా 3 నెలలు వాడమని చెప్పండి. నెల రోజుల్లో మీకు మార్పు అనేది కనిపిస్తుంది. 3 నెలలు మీరు కంటిన్యూగా వాడి చూడండి, అద్భుతమైన రిజల్ట్ మీకు వస్తుందని చెప్పండి. ఒకసారి వాడి చూడండి, మీకు తక్కువ పడుతుంది అంటే ఫస్ట్ టైం వాడికి ఏం అర్థం కాదు. అర్థమైందా? సో రెండవది అలోవెరా. అలోవెరా అనగానే మనకి చలవ చేసే టాబ్లెట్. ఓకేనా? చల్లబరిసే శరీరాన్ని కాదు. అలోవెరా మీకు డయాబెటీస్ని కంట్రోల్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. డయాబెటీస్కి మనం ముఖ్యంగా ఇవ్వాల్సిన వాటిల్లో అలోవెరా సెకండ్ ప్లేస్లో ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీకు డయాబెటీస్ అనేది క్యూర్ అవ్వడానికి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది డైజెషన్ సిస్టమ్. సో డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటేనే మనకి గ్లూకోజ్ అనేది మనకి బాడీలో ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది, ఎక్కువ తక్కువ అవ్వకుండా. ఓకేనా? సో అందుకని నెక్స్ట్ వాటర్ మెయింటైన్ చేయడానికి కానీ ఈ అలోవెరా అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మన హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా హార్మోన్స్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ అలోవెరా అనేది పనిచేస్తుంది. ఓకేనా? నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. సో నెక్స్ట్ చూడండి, గ్లూకో హెల్త్. ఈ గ్లూకో హెల్త్ మనకి మొత్తం 7 రకాల మూలికలతో మనకి తయారు చేయడం జరుగుతుంది. తిప్పతీగ, ఉసిరికాయ, దాల్చిన చెక్క, ఎగిస, పిప్పళ్ళు. ఓకేనా? ఇట్లా 7 రకాల వాటితో ఇది తయారు చేయడం జరుగుతుంది. ఇది మన ప్యాన్క్రియాటిక్ గ్లాండ్ ఏదైతే ఉందో
మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఏదైతే ఉందో దీన్ని రెగ్యులేట్ చేయడానికి, రీజనరేట్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇది మీ శరీరంలోకి వెళ్ళి దీని రిజల్ట్ మనం చూడాలి అంటే దీనివల్ల జరిగే మార్పు మనం చూడడానికి మినిమం 21 రోజు నుంచి 36 రోజులు పడుతుంది. శరీరాన్ని బట్టి 21 రోజు నుంచి 36 రోజులు పడుతుంది. చాలామంది నేను విన్నానండి, కొంతమంది నాకు చెప్పారు కూడా పేషెంట్స్. చాలామంది ఏం చేస్తున్నారంటే గ్లూకో హెల్త్ నీము ఇచ్చేసి మీకు గ్యారంటీగా షుగర్ తగ్గిద్ది, ఒక నెలలో మీకు రిజల్ట్ వచ్చిద్ది, ఓకేనా అని చెప్పి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఆపిచ్చేసి వాడిస్తున్నారు. అలా చేయకూడదండి. ఎందుకంటే అందరి శరీర తత్వాలు ఒకేలాగా ఉండవు కాబట్టి ఎప్పుడైనా సరే మొదట 4 ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా, గ్లూకో హెల్త్, నీము, వేప గింజల యొక్క నూనె, ఈ 4 కూడా ఇచ్చి వీటిని 21 రోజు నుంచి 36 రోజులు కంటిన్యూగా వాడాలి అనేది మనం క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేయాలి. ఎన్ని రోజులు? 21 రోజు నుంచి 36 రోజులు మన శరీరంలో మార్పు చూడడానికి, అది పనిచేయడానికి, శరీరానికి అలవాటు అవ్వడానికే 21 రోజు నుంచి 36 రోజులు పడుతుంది. సో రిజల్ట్ చూడడానికి 2 నెలల నుంచి 3 నెలల టైం ఖచ్చితంగా పడుతుంది. మీరు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఓపికలు లేవు ఎవరికి, అందరికీ ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. ఇన్స్టెంట్ మ్యాగీ లాగా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి. అలా కుదరదు. ఎందుకంటే సంవత్సరాల నుంచి ఉన్న సమస్యల్ని 1-2 నెలల్లో తగ్గించుకోవాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, 2-3 నెలల్లోనే మేము తగ్గిస్తాం, ఇది మా గ్యారెంటీ అని చెప్పడం కూడా అంతే మూర్ఖత్వం. ఎందుకంటే వాళ్ళ శరీరం గురించి మనకు తెలుసా? వాళ్ళ శరీర తత్వం గురించి మనకు తెలుసా? లేదా వాళ్ళ ఆహార నియమావళి ఏంటి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, అసలు జీవనశైలి ఏంటి, మనం ఇచ్చిన సప్లిమెంట్స్ వాళ్ళు అసలు వేసుకుంటారా లేదా, రెగ్యులర్గా వేసుకునే పర్సనేనా లేదా, మనం ఎలా గ్యారంటీ ఇస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 21 రోజు లేదా ఒక నెల రోజులు వాళ్ళు కంటిన్యూగా వాడారు, ఇంట్లో ఏదో సమస్య లేదా అకేషన్ ఏదన్నా వచ్చింది, పెళ్ళో వీళ్ళో ఏదో వచ్చింది, వారం రోజులు ఇంట్లో లేకుండా బయటికి వెళ్ళారు, ఇవి తీసుకెళ్ళలేదు, వారం రోజులు వేసుకోలేదు. సో ఆ వారం రోజులు కూడా వాళ్ళ ఆహార నియమావళి, జీవనశైలి మారిపోయింది. ఈ నెల రోజులు వాడిన రిజల్ట్ ఆ వారం రోజుల్లో పోయింది కదా. మళ్ళీ ఏమైంది? ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. మళ్ళీ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? మళ్ళీ 21 రోజు నుంచి 36 రోజులు కంటిన్యూ చేయాలి. అర్థమైందా? సింపుల్గా చెప్పాలంటే మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు, ఒక సబ్జెక్ట్ పోయింది, ఇంటర్ జాయిన్ అవ్వగలమా? జాయిన్ అవ్వలేము. మళ్ళీ సప్లిమెంట్స్ రాయాలి, మళ్ళీ 2 నెలల టైం కావాలి కదా. 2 నెలల టైం మేము ఫెయిల్ అయ్యావు, సరే ఈరోజు నేను రాసేసాను, నాకు మార్కులు వేసేసేయండి, నన్ను పాస్ చేశానంటే కుదిరిద్దా? కుదరదు. సో ఇలాంటి పాసిబిలిటీస్ చాలా ఉంటాయి కాబట్టి ముందుగానే 2 నుంచి 3 నెలలు, లేదు వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంది, సమస్య ఉంది, 6 నెలలు, లేదు సంవత్సరం, వాళ్ళకు ఉండే సమస్యను బట్టి. ఇప్పుడు 300, 350, 400 పైన డయాబెటీస్ ఉంటుంది, ఇన్సులిన్ స్టేజ్లో ఉన్నాడు, ఆయనకి మీరు సంవత్సరం రోజులు టైం చెప్పాలా. ఎందుకంటే శరీరం ఆల్రెడీ ఇన్సులిన్ ఆర్టిఫిషియల్గా ఇస్తున్నాడు కాబట్టి శరీరం అనేది ఈ బెటా హార్మోన్స్ని రిలీజ్ చేయదు. బెటా హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే ఇన్సులిన్ తయారవ్వదు, ఇన్సులిన్ తయారవ్వకపోతే సెల్స్ ఓపెన్ అవ్వవు, సెల్స్ ఓపెన్ అవ్వకపోతే మన గ్లూకోజ్ అనేది సెల్స్ లోపలికి వెళ్ళదు, ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు, ఆటోమేటిక్గా బ్లడ్లో గ్లూకోజు పెరిగిపోతూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. ఖచ్చితంగా మనం ఈ అవగాహన మనం తెలుసుకొని మనం సప్లిమెంట్స్ సజెస్ట్ చేయాలి, వాళ్ళకి ముందుగానే మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఓకేనా? సో ఈ 4 అనేది ఇంపార్టెంట్ అండి. మ్యాండేటరీగా మనము ఎవరికైనా ఏ షుగరు డయాబెటీస్ ఉన్న వ్యక్తికైనా మనం ఈ 4 ప్రొడక్ట్స్ అనేది మనం ఇవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ పోతే స్టీవియా. ఈ స్టీవియా అనేది ఏంటంటే ఇది ఒక మొక్క, మనకి తులసి మొక్కల జాతికి చెందినది. దీని ఆకు తీయగా ఉంటుంది. దీన్ని డిస్టిల్ పద్ధతిలో క్యాప్సూల్ రూపంలో మార్చి షుగర్కి ఆల్టర్నేటివ్గా, పంచదారకి ఆల్టర్నేటివ్గా వీటిని తయారు చేయడం జరుగుతూ ఉంది. ఇది కూడా మన వెస్టీజ్లో అందుబాటులో ఉంది, కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను.
ఓకేనా. 140 ఏమో పడుతుంది, 140, 170 ఏమో పడుతుంది. 100 క్యాప్సిల్స్ వస్తాయి. టీ, కాఫీలు లేదా జ్యూస్లు డయాబెటిక్ పేషెంట్స్ లేదా షుగర్ మేము తీసుకోము, దానికి ఆల్టర్నేట్ మాకు కావాలి అనుకున్న వాళ్ళకి ఇది న్యాచురల్ స్వీట్నరు. దీన్ని ఒక క్యాప్సిల్ మీరు టీలో కానీ కాఫీలో కానీ ఒక క్యాప్సిల్ వేసుకొని తాగడం ద్వారా షుగర్కి ఆల్టర్నేట్గా, షుగర్ అంత తీయగాను లేదా షుగర్ లాగా మీకు కమ్మగా అట్లా ఉండదు, కానీ షుగర్కి ఆల్టర్నేట్. మరీ షుగర్ లేకుండా తాగలేము అంటారు కదా, వాళ్ళకి మీరు ఇది సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ నోని. నోని అనేది ఒక పండు, మనందరికీ తెలుసు, మీటింగ్స్లో చాలాసార్లు డిస్కస్ చేశారు. సో ఈ నోని అనేది, నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. సో ఈ నోని అనేది పండు. ఈ పండు క్యాన్సర్ వ్యాధిని కూడా నివారించగల శక్తి దీనికి ఉంది. ఏంటండి, క్యాన్సర్ వ్యాధిని కూడా నివారించగల శక్తి ఈ నోని ఫ్రూట్కి ఉంది. సో ఇది డయాబెటీస్కి ఎలా ఉపయోగపడుతుందంటే, ఏవైతే హార్మోన్స్ మనకి రిలీజ్ అవ్వాలో, ఓకేనా, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మనకి బెటా హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి కదా. ఈ నోని ఏదైతే ఉందో ఇది ప్యాన్క్రియాటిక్ గ్లాండ్కి చేరి హార్మోన్స్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. అట్లాగే డైజెషన్ సిస్టమ్ని, నర్వస్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది. అట్లాగే అమినో యాసిడ్స్ని బ్యాలెన్స్ చేసి ఆకలిని కరెక్ట్గా ఉండేలాగా, బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చేస్తుంది. సో ఇది కూడా మీకు డయాబెటీస్కి మంచి సప్లిమెంటు. కాకపోతే కిడ్నీ సమస్యలు కానీ కాలేయం సమస్యలు, కిడ్నీ ఆర్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి నోని అనేది ఇవ్వకూడదు. ఓకేనా. పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇవి కిడ్నీ పేషెంట్స్కి కానీ లివర్ పేషెంట్స్కి కానీ ఇవ్వకూడదు. గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా నోని అనేది చూసుకొని ఇవ్వాలి. ఓకేనా. సో నెక్స్ట్, నూనె ఇవ్వడం వల్ల ఇంకా చాలా త్వరగా మనకి డయాబెటీస్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ 100% తీసుకుంటే 100%లో 30-40% మందికి ఇప్పుడు కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి నూనె ఇచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఇవ్వాలి. నెక్స్ట్ ఫైబర్. డయాబెటీస్లో ఇందాక మనం ఆల్రెడీ ఏన్షియంట్ ఫుడ్ డిఫరెన్సెస్లో మనం చూసుకున్నాం. ఎక్కువగా మనకు కనిపించేది ఏంటి, ఫైబర్ అండ్ న్యూట్రియంట్స్ తగ్గిపోయాయి. సో ఈ ఫైబర్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది మన గ్లూకోజ్ని బ్యాలెన్స్ చేయడానికి. ఎప్పుడైతే మన బాడీలో ఫైబర్ కంటెంట్ ఉంటుందో, మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఉంటుందో, గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది బ్లడ్లోకి. ఓకేనా. దీనివల్ల ఏమవుతుంది అంటే షుగర్ లెవెల్స్ అనేది మనకి బ్యాలెన్స్డ్గా నిదానంగా మనకి స్పైక్ అవుతాయి. కాబట్టి డయాబెటీస్ అనేది మనకి రాదు. సో ఈ ఫైబర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫైబర్ని మనం ఎవరికైనా ఇవ్వచ్చు. మధుమేహం సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం చూసుకొని జాగ్రత్తగా, మలబద్ధకం సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం జాగ్రత్తగా వాడుకోమని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారిగా ఫైబర్ ఎక్కువగా తీసుకున్నా కూడా శరీరం తట్టుకోలేదు. ఓకేనా. సో దాంట్లోనే ఒక స్పూన్ ఉంటుంది. సో ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 150 ml వేడి నీటిలో కానీ జ్యూస్లో కానీ ఈ ఫైబర్ అనేది దాంట్లో ఉన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్, అంటే ఒక 2 నుంచి 5 గ్రాములు వస్తుందండి, అంతవరకే తీసుకొని వాడాలి. దాని తర్వాత ఒక వారం తర్వాత నుంచి కొంచెం సగం స్పూన్ నుంచి ముక్కాళ్ళు లేదా ఒక స్పూన్ దాకా వేసుకోవచ్చు. ఓకేనా. 150 ml గోరువెచ్చటి నీళ్ళు కానీ జ్యూస్లో కానీ ఈ ఫైబర్ని కలుపుకొని ఉదయం పూట తిన్న తర్వాత అయినా తినక ముందైనా ఎప్పుడైనా సరే ఉదయం పూట తీసుకోవడం ద్వారా ఆ ఫైబర్ అనేది మీ బాడీకి వెళ్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే నైట్ టైం చెప్తున్నారు. నైట్ టైం చెప్పడం వల్ల జీర్ణం అనేది సరిగా జరగదు. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ బాగాలేదు కదా. ఓకేనా. సో ఉదయం పూట ఇవ్వడం ద్వారా మనం ఉదయం పూట పనులు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా శరీరంలో కలిసిపోయి మనకి ఈ ఫైబర్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది.
ఓకేనా, ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్పిర్లినా. స్పిరులినా అనే దాన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఒక క్యాప్సుల్ మనకి 1/2 కేజీ నుంచి కేజీ ఫ్రూట్స్ తిన్న దాంతో సమానం. ఎందుకు అంటే దీంట్లో ఉన్న పోషకాలు అంత న్యూట్రియంట్స్ అంత బలమైనవి ఉన్నాయి కాబట్టి. ఓకేనా, ప్రోటీన్ కానివ్వండి, మెగ్నీషియము, ఫాస్ఫరస్, జింక్, ఇవన్నీ కూడా దీంట్లో ఇన్బుల్ట్గా ఉంటాయి. సో అందుకనే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. కాకపోతే డయాబెటీస్ వచ్చి ఆల్రెడీ గాయాలైన వాళ్ళకి కానివ్వండి, స్కిన్ ఎలర్జీలు కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళకి ఈ స్పిరులినా అనేది సజెస్ట్ చేయకూడదు. వాళ్ళకి ఏ సమస్య లేదు, కేవలం ఓన్లీ డయాబెటీస్ మాత్రమే ఉంది అనుకుంటే మాత్రం స్పిరులినా ఇవ్వచ్చు. 3 పూట్లు వేసుకోవచ్చు ఒక్కొక్క క్యాప్సిల్. ఓకేనా, కానీ ఏదన్నా ఎలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. చేపలు అవి తినని వాళ్ళకి, చేపలు అసలు వాళ్ళు తినరు, వాళ్ళకి అలవాట్లేదు, అలాంటి వాళ్ళకి కూడా స్పిరులినా ఇవ్వడం వల్ల కాళ్ళు వాపు, మొహం వాపులు వస్తాయి. ఓకేనా, ఆల్రెడీ ఇది సిమ్టమ్ కూడా ఆల్రెడీ ఒకరికి చూసాం. సో ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ డయాబెటీసే సమస్య అనుకున్నప్పుడు స్పిరులినా ఇవ్వచ్చు. 3 పూట్ల వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల కూడా షుగర్ అనేది మీకు కంట్రోల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సి బక్తాన్. ఈ సి బక్తాన్ అనేది కూడా ఒక ఎక్సలెంట్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ కాయలు ఎంత బలమైనవంటే ఇవి తింటే, ఒక గుప్పెడు సీబక్తాన్ను కాయలు తింటే ఆల్మోస్ట్ 4 నుంచి 5 రోజులు ఆకలి కూడా ఇది. అంత బలమైన ఆహారం ఇది. సో స్పిరులినా కంటే కూడా 10 రెట్లు 20 రెట్లు ఎక్కువ పోషకాలు ఉండే క్యాప్సూల్స్ కాయలు ఇవి, పండు. సో ఈ సీబక్తాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. నరాలకు సంబంధించి కానీ కండరాలకు సంబంధించి కానీ సమస్యలు ఉన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా డోసు చిన్న చిన్నగా పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే రోజు మార్చి రోజు ఒక క్యాప్సూల్ నుంచి తర్వాత రోజుకి ఒక క్యాప్సూల్ అట్లా. ఓకేనా, సో నోని, ఫైబరు, స్పిరులినా, సీబక్తాన్ వీటికి మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు వాళ్ళ కండిషన్ కనుక్కొని గమనించుకొని సజెస్ట్ చేయొచ్చు. మిగతా ఏవైతే ఉన్నాయో 5 కూడా మీరు ఇవ్వచ్చు హ్యాపీగా. ఎవరికైనా ఏ డయాబెటిక్ పేషెంట్కైనా మీరు ఇవ్వచ్చు. ఓకేనా, సో ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. రైస్ బ్రాన్ ఆయిల్, అలోవెరా ఉదయం సాయంత్రం తిన్న 1/2 అవర్ తర్వాత, తిన్న అరగంట తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఏదైనా ఉంది, గ్యాస్ట్రిక్ ఎక్కువగా ఉంది, మోషన్ అవ్వట్లేదు, ఉదయం లెగవంగానే పరగడుపున 2 అలోవెరా వేసుకోమని చెప్పండి. ఫ్రీ మోషన్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది త్వరగా క్లియర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ గ్లూకో హెల్త్. ఉదయం రాత్రి 200 లోపు షుగర్ కనుక ఉంటే తినక ముందు వేసుకోమనండి, అరగంట ముందు. 200 పైబడి షుగర్ కనుక ఉంటే తిన్న అరగంట తర్వాత వేసుకోమని చెప్పండి గ్లూకో హెల్త్. ఓకేనా, ఒకవేళ 300 350 అట్లా ఉన్న వాళ్ళకైతే 2 క్యాప్సూల్స్ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తిన్న తర్వాత వేసుకోవాలి, తినక ముందు వేసుకోకూడదు, తిన్న తర్వాత వేసుకోవాలి. 300 పైన 200 పైన ఉంటే తిన్న తర్వాత మాత్రమే గ్లూకో హెల్త్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ నీమ్. సో నీము ఉదయం రాత్రి తిన్న అరగంట తర్వాత వేసుకోవచ్చు, లేదా 3 పూట్లైనా మనము వేసుకోవచ్చు. కొంచెం వేడి చేస్తుంది కాబట్టి నీరు ఎక్కువగా తీసుకోమని చెప్పాలి. ఓకేనా, దాంతోపాటు అలోవెరా ఇస్తాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, నీళ్లు కూడా కొంచెం ఎక్కువ తీసుకోమని చెప్పండి. నెక్స్ట్ స్టీవియా చెప్పాను కదా, ఒక క్యాప్సూల్ మీ టీ ఆర్ కాఫీ లేదా జ్యూస్, పంచదారకు ఆల్టర్నేట్గా దీన్ని యూస్ చేసుకోవచ్చు. రోజుకి 2 క్యాప్సూల్స్ కంటే ఎక్కువ యూస్ చేయకూడదు. ఓకేనా, నెక్స్ట్ నోని. సో ఈ నోని అనేది కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్న వాళ్ళకి వాడకూడదు. నెక్స్ట్ నోనిని ఎలా వాడాలి అంటే ఉదయం పరగడుపున లేదా తినే ఒక 40 నిమిషాల ముందు క్యాప్సూల్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత 40 నిమిషాల తర్వాత మాత్రమే ఏదన్నా తినాలి, అప్పుడే అది పనిచేస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఈ నోని అనేది 5 రోజులు వాడితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు వాడితే శని ఆదివారం సెలవు ఇవ్వాలి దానికి. అంటే 5 రోజులు వాడితే 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఓకేనా,
అప్పుడే ఇది కరెక్ట్గా పనిచేస్తుంది. ఓవర్ డోస్ అవ్వకుండా మీకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఫైబర్. సో ఈ ఫైబర్ అనేది డైజెషన్, ఈ షుగర్ ఎక్కువగా పెరుగుతుంది, వాళ్ళు డైట్ సరిగా తీసుకోలేకపోతున్నారు, కూర ఎక్కువ తినరు, వైట్ రైసే తింటారు, ఓకేనా, పండ్లు కూరగాయలు ఎక్కువ తీసుకోలేరు అనుకున్న వాళ్ళకి ఈ ఫైబర్ అనేది మ్యాండేటరీగా యాడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళ ఆహారంలో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లేనప్పుడు ఫైబర్ అనేది ఉండదు. కాబట్టి ఈ ఫైబర్ అనేది యాడ్ చేయడం ద్వారా గ్లూకోజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది, స్లోగా రిలీజ్ అవుతుంది. సో ఈ ఫైబర్ని ఎలా వాడాలి? ఒక 150 ml గోరువెచ్చటి నీళ్ళు లేదా పండ్ల రసం ఏదైనా కానీ, అందులో ఇది స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఒక వారం 10 రోజులు సగం స్పూను వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. మెటల్ గ్లాసెస్లో వాడకూడదు, ఓన్లీ గాజు గ్లాసు లేదా పింగాణీ గ్లాసు వాడుకోవచ్చు, లేదా బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ గ్లాసులైనా వాడుకోవచ్చు, ఓకేనా. దీంట్లో పెట్టుకొని ఆ గ్లాస్లో ఒక హాఫ్ స్పూన్, ఒక వారం 10 రోజులు హాఫ్ స్పూన్ వేసుకొని తర్వాత నుంచి పెంచుకుంటూ 1 స్పూన్ దాకా వెళ్ళొచ్చు, 1 నుంచి 1.5 స్పూన్ దాకా వేసుకొని తాగొచ్చు. నెక్స్ట్ స్పిర్లినా. ఇది కూడా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ లేదా లివర్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. గర్భిణీ స్త్రీలకి, వీళ్ళకి గర్భిణీ స్త్రీలకి ఇచ్చేటప్పుడు మాత్రం సప్లిమెంట్స్ ఖచ్చితంగా సజెషన్ తీసుకొని ఇవ్వండి, ఓకేనా. నెక్స్ట్ స్పిర్లినా ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. నెక్స్ట్ దీన్ని ఎలా వాడాలి అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల ఒక్కొక్క క్యాప్సులు వేసుకోవచ్చు. ఎటువంటి సమస్యలు లేనప్పుడు, ఓన్లీ డయాబెటీసే ఉంది లేదా ఓన్లీ డయాబెటీస్ బీపీ ఉన్నప్పుడు ఇది ఇవ్వచ్చు, ఓకేనా. సో 3 పూట్ల తిన్న అరగంట తర్వాత, ఉదయం మధ్యాహ్నం రాత్రి తిన్న అరగంట తర్వాత వేసుకోవచ్చు. నెక్స్ట్ సి బక్తాను కూడా కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి. నెక్స్ట్ కాళ్ళు పట్టుకుపోవడం అంటే కండరాలు, నరాల బలహీనత ఇలాంటివి ఉన్న వాళ్ళకి, వణుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సి బక్తాన్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి. దీన్ని ఒక క్యాప్సూల్ మాత్రమే స్టార్ట్ చేయండి. డే బై డే, రోజు మార్చి రోజు ఒక క్యాప్సూల్ ఉదయం పూట తిన్న అరగంట తర్వాత ఒక క్యాప్సూల్తో స్టార్ట్ చేసి, వారం 10 రోజుల తర్వాత డైలీ ఒక క్యాప్సూల్ తిన్న అరగంట తర్వాత ఉదయం పూట, రాత్రి పూట కాదండి, ఉదయం పూట ఇవ్వచ్చు, ఓకేనా. ఒక క్యాప్సూల్ సరిపోతుంది. ఒకవేళ బాగా నీరసంగా ఉన్నారు, వీళ్ళకి అసలు బలం లేదు అనుకున్న వాళ్ళకి 2 క్యాప్సూల్స్ మనం సజెస్ట్ చేయొచ్చు, ఓకేనా. సో మళ్ళీ యానిటేట్స్ వాడుతున్నాను. ఇది యూట్యూబ్లో పెట్టమంటున్నారు కదా, యూట్యూబ్లో పెట్టాలి అంటే మీరు ఇట్లా యానిటేట్స్ వాడితే ఎట్లా పెట్టాలి యూట్యూబ్లో చెప్పండి, ఓకేనా. సో ఇది లీడర్స్ ఈరోజు డయాబెటీస్ గురించి, అట్లాగే ఈ డయాబెటీస్కి మన వెస్టేజ్లో వాడాల్సిన సప్లిమెంట్స్ ఏమున్నాయి అనేది, ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో లేట్ అయింది. సో బ్యాక్ టు మై హోస్ట్. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సురేష్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వర్ధన్ సార్, చాలా ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారు. షుగర్ అనేది గమనించండి లీడర్స్, చాలా మంది కూడా మనం ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాము. మన అలవాట్లు సార్ చెప్పిన దాంట్లో చాలా వరకు మన చేతుల్లో ఉన్నాయి. ఆ విషయాలు మనం కనుక కంట్రోల్ చేసుకొని అప్పుడు పద్ధతుల ద్వారా మనం పాటించాలంటే కష్టం. కాబట్టి ఈ సప్లిమెంట్స్ సింపుల్ గా అదే ఏన్షియంట్ పద్ధతులను తీసుకొచ్చి క్యాప్సూల్ రూపంలో మనకి ఇస్తుంది. కాబట్టి ఇది వాడుకోవడం ద్వారా ఖచ్చితంగా మనకి డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది, మంచి హెల్దీ లైఫ్ వెళ్ళొచ్చు, మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆ మెడిసిన్స్ వేసుకొని దానివల్ల కిడ్నీలు పాడవకుండా ఉండేదానికి కూడా మనకి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి మినిమం నాలెడ్జ్ తీసుకొని దీని ద్వారా మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు కూడా చెప్పే దాంట్లో ఫేక్ ప్రామిస్ మాత్రం చేయదు సార్. ప్రతి ఒక్కరికి ఇది గుర్తుపెట్టుకోండి. సార్ చెప్పినట్టు 2 నెలల్లో షుగర్ తగ్గిస్తాము, 3 నెలల్లో తీసేస్తాము, నో, అలాగా అసలు ఏంటి షుగర్ అనేది 4 పాయింట్లు చెప్పి ఇక్కడ మీకు అవకాశం ఉందని చెప్పేసి మన సప్లిమెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తీసుకొని వాడుకోవడం ద్వారా మనకి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, మనకి నెట్వర్క్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు చాలా టైం అయింది, పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కూడా థ్యాంక్ యూ. ఈ సెషన్ మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతుంది. ఒక రిక్వెస్ట్ సార్, యూట్యూబ్ లింక్ అనేది కొంచెం మనకి
గ్రూప్ లో సెండ్ చేయండి సార్ వాళ్ళతో. సార్ పంపిస్తాను సార్. అది కొంచెం నేను ఈ తిరగడం వల్ల అప్లోడ్ చేయలేదు. ఉన్న ప్రీవియస్ వీడియోస్ కూడా ఎడిటింగ్ చేస్తా ఉన్నాను. కొంచెం ల్యాప్టాప్ కూడా స్క్రీన్ బ్రేక్ అయింది, దానివల్ల కుదరలేదు. అప్లోడ్ చేసి నేను మీకు లింక్ షేర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంతకు ముందు సెషన్స్ కూడా అన్ని వస్తాయి లీడర్స్, గమనించండి. సార్కి ల్యాప్టాప్ కొంచెం రిపేర్ గా ఉంది కాబట్టి అది ఇవాళ అప్లోడ్. ఓకే సార్. సార్ డౌట్స్ అడగాల మీరు? డౌట్ గుడ్ మార్నింగ్ అందరు డౌట్స్ టైం సరిపోతుంది. చెప్పండి సార్. మల్లికార్జున సార్ షుగర్ లోపల తీపి తింటారు, వాళ్ళకి కూడా సప్లిమెంట్ సార్. షుగర్ లో షుగర్ ఉండే చాక్లెట్లు వేసుకుంటుంటారు, వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. వాళ్ళకి ఇవ్వకూడదు సార్. లో షుగర్ కి సప్లిమెంట్స్ ఎందుకండి? లో షుగర్ కి సప్లిమెంట్స్ వాడకూడదండి. డైట్ లో చేంజెస్ చేసుకోమని చెప్పాలి. సరే సార్. ఓకే ఓకేనా? వాళ్ళకి స్పిర్లినా సీబక్తాన్ ఇవ్వచ్చు. వాళ్ళకి అలోవెరా, స్పిర్లినా, సీబక్తాన్ వాడచ్చు. సరే సరే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఒక్కరు సార్, మీరందరూ మాట్లాడొద్దు. పాములు సార్ 1 మినిట్ అడగండి సార్. పాములు చెప్పండి. సార్ వింటున్నారు. సార్ గుడ్ మార్నింగ్, చెప్పండి సార్. మామూలుగా ఇప్పుడు మీరు షుగర్ కి సంబంధించిన 7 సప్లిమెంట్స్ 7 రకాలు చెప్పారు కదా, ఇవి వాడేటప్పుడు మామూలుగా మెడికల్ షుగర్ టాబ్లెట్ వేసుకున్నారు అనుకున్న వాళ్ళకి కూడా మనం రికమెండ్ చేయొచ్చా లేదా? రికమెండ్ చేయొచ్చండి. ఆ టాబ్లెట్స్ ఆపమని మాత్రం చెప్పొద్దు. 1 నెల 2 నెలలు అంటే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్ అయ్యేంత వరకు ఆ అలోపతి టాబ్లెట్స్ కూడా వాడాలి. ఓకే సార్. ఎందుకంటే అవి వాడకపోతే అవి కంట్రోల్ అవ్వవు. చెప్పాను కదా, 21 రోజు నుంచి 36 రోజులు పడుతుంది ఇవి శరీరానికి ఆప్ట్ అవ్వడానికి. ఎందుకంటే ఆల్రెడీ నేను షుగర్ పేషెంట్, దానికోసం సార్. అదే మీరు వేసుకునే టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తూనే ఇవి వాడాలి. ఓకేనా? ఓన్లీ దీని మీద బేస్ అవ్వాలంటే మీరు డైట్ లో చాలా చేంజెస్ తీసుకోవాలి. ఓకేనా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ సార్ మేడం జ్యోతి మేడం అడగండి. ఇందులో ప్యాన్ టాబ్లెట్ ఏది లేదా సార్? ఇప్పుడు మేడం ప్యాన్ టాబ్లెట్ వేసుకునే అవసరం లేదా సార్ ఇక్కడ? అంటే మార్నింగ్ అలోవెరా ఇస్తున్నాం కదా మేడం. మీకు గ్యాస్ట్రైటిస్ అనేది అలోవెరా అండ్ రైస్ బ్రాన్ ఆయిల్ మారుస్తున్నాం కదా. ఓకే సార్. అంటే మార్నింగ్ తిన్నాక వేసుకోవచ్చు? లేదు మేడం, గ్యాస్ట్రైటిస్ అనేది మీరు ఆహారం వల్ల రాదు. మీరు బయట వేసుకునే మెట్ఫార్మిన్ వీటి వల్ల ప్యాంటాప్రజోల్ వేసుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. ఓకే. కాబట్టి వీటి వల్ల ఏం రాదండి. మీరు రైస్ బ్రాన్ ఆయిల్ మారుస్తున్నారు కాబట్టి అలోవెరా అందుకే కంపల్సరీ మ్యాండేటరీ ఇవ్వాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే వర్ధన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. డాడీకి 2 నెలల నుంచి వాడిస్తున్నాను సార్. డాడీకి మమ్మీకి షుగరు. ఓకే. ఇంగ్లీష్ మెడిసిన్ ఇది 2 కంటిన్యూ చేయించాను. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి ఇంగ్లీష్ మెడిసిన్ ఆపించమంటారా, ఎలా చేయమంటారు? టెస్ట్ చేయించి యావరేజ్ HbA1c చేయించండి. ప్రీవియస్ గా ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది చూసుకొని దాన్ని బట్టి 6 కంటే తగ్గితే మీరు వీటి మీద బేస్ అవ్వచ్చు. 6 అబోవ్ ఉంటే ఖచ్చితంగా HbA1c 6 అబోవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి ఇవి కలిపి వాడుకోవాలి. అంటే మామూలుగా ఇంతకు ముందు 250 220 ఉంటుంది సార్. మమ్మీకి ఏమో 180 ఉంటుంది ఫుడ్ తిన్న తర్వాత. ఓకే. 2 నెలల నుంచి ఇది కంటిన్యూగా యూజ్ చేస్తున్నారు సార్. అది ఇది 2 కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. అది మీరు అంటే ర్యాండమ్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. డయాబెటీస్ కి ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా డయాబెటీస్ ఉన్న పేషెంట్ కి మీరు ఇంకొకటి రికమెండ్ చేయాల్సిన విషయం ఏంటంటే, వీక్లీ వన్స్ అయినా సరే వాళ్ళు మిషన్ ఇంట్లో కొనుక్కుంటారా లేదా బయట చూయించుకుంటారా వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ర్యాండమ్ గా చెక్ చేసుకుంటూ ఉండాలండి. డయాబెటీస్ లో ఇది చాలా ముఖ్యమైనది. వారానికి కనీసం ఒక్కసారైనా వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి షుగర్ని. అప్పుడే వాళ్ళు మానిటర్ చేసుకోగలరు. వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, అంటే భయం ఉంటుంది. ఓకే, నాకు షుగర్ ఇంత వెళ్తుంది, నేను ఇంత ఈ ఫుడ్ ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు అన్న భయం కూడా వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? అంటే సార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ RMP ఉంటాడు కదా, అతను హ్యాండ్ లో బ్లడ్ తీసి అక్కడ చెక్ చేస్తే దాన్ని బట్టి అదే మేడం, అదే ర్యాండమ్ చెక్ చేస్తున్నారు. అదే వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా చూసుకుంటూ ఫాలో అప్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు 2 నెలలు అయింది అంటున్నారు కాబట్టి HbA1c చేయించండి. HbA1c 3 months యావరేజ్ తీయించండి. 3 months యావరేజ్ తీయిస్తే ఈ 3 months లో యావరేజ్ ఎంత అనేది వస్తుంది. ఓకేనా? ఓకే వర్ధన్ సార్, థ్యాంక్ యూ.
అబ్దుల్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ చాలా మంది అంటే మనకి ఎదురవుతున్న ఇంకొక క్వశ్చన్ ఏంటంటే గురు రెండు కలిపి వాడితే మనకు బర్డెన్ అయిపోతుంది కదా సార్, మనకి ఎప్పుడు దాకా వాడాలి ఇంగ్లీష్ మెడిసిన్ ఇవి అంటున్నారు, ఎట్లా అది? అది బాడీ తత్వాన్ని బట్టి మారిద్ది సార్, అదే చెప్తున్నా. కొంతమందికి 2 నెలల్లో కంట్రోల్ అవ్వచ్చు, కొంతమందికి 3 నెలలు పట్టవచ్చు. సో దాన్ని బట్టి అంటే ర్యాండమ్ షుగర్ అనేది వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. 2 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా HbA1c యావరేజ్ 3 months తీస్తారు కదా. సో ఆ 3 months HbA1c యావరేజ్ తీయించుకొని దాంట్లో చూసుకోవాలి పాయింట్స్. చూసుకుంటే 6 లోపు కనుక ఉందనుకోండి, 6 లోపు ఉంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసి మందు కంటిన్యూ చేసుకోవచ్చు. 6 లోపు ఉంటే 6 లోపు ఉంటే 6 అబోవ్ కనుక ఉంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మెడిసిన్ కూడా కంటిన్యూ చేయాల్సిందే. అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, డైట్ ని బట్టి. కొంతమందికి 20 రోజుల్లోనే కంట్రోల్ అవుతుంది, కొంతమందికి 2 నెలలు పడుతుంది, కొంతమందికి 4 నెలలు కూడా పడుతుంది. అదే అవుతుంది సార్. డైట్ ఎలాంటి డైట్ తీసుకుంటే మనకి పెరగకుండా ఉంటది షుగర్ కి? ఇది మేజర్ ఎలాంటి మేజర్ ఏం లేదు సార్, మనం డైలీ తీసుకునే డైట్ లోనే రైస్ తగ్గించాలి, కర్రీస్ ఎక్కువ తినాలి. అంటే ఫైబరు, న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ 1 కప్పు తీసుకుంటే 2 నుంచి 3 కప్పులు కర్రీ తినాలి. ఆ కర్రీ కూడా మనం ఏం చేస్తామంటే, ఇంతకు ముందు మన పెద్దలు చూస్తే కలగొలుపు కూరలు ఉండేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్, బీనిస్, బంగాళదుంప, వంకాయ, ఇట్లా 4-5 రకాల కూరగాయలు వేసి వండేవాళ్ళు కూరలు. వారంలో కనీసం 2-3 సార్లన్నా అలా వండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఓన్లీ ఒక కూర. ఈరోజు క్యారెట్ మాది, ఈరోజు పప్పు, ఈరోజు ఆకుకూర తాలింపు, రసం, ఈరోజు పప్పు చారు, ఎండు చేప, ఇట్లా తింటున్నాం. అలా కాదు, ఎందుకంటే ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క రకమైన న్యూట్రియంట్స్ ఉంటాయి. సో అందువల్ల కలగొలుపు కూరలు తినాలి. ఇంకొకటి కలర్ సైకాలజీ కూడా ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఒక 2-3 రకాలు మినిమం 2-3 రకాల కలర్లు మీకు కర్రీలో, మీరు తినే ఆహారంలో కనిపించాలి కంటికి. సో అప్పుడే మీ బ్రెయిన్ యాక్టివ్ అయ్యి హార్మోన్స్ ని కరెక్ట్ గా రిలీజ్ చేస్తుంది. సో ఇది కూడా మ్యాండేటరీ. సో ఇప్పుడు మనకి మార్చుకుంటే చాలు. ఇడ్లీ తింటున్నారు సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ తింటున్నారు. ఇడ్లీ మనం ఒట్టి పిండి పెట్టుకొని ఇడ్లీ తింటాం, అట్లా కాదు. మిల్లెట్స్ ఇడ్లీ తీసుకుంటూ దాంట్లోనే ఆ పిండిలోనే ఒక 4 క్యారెట్ ముక్కలు, 4 బీనీస్ ముక్కలు, కొత్తిమీర, లేదు మీకు నచ్చిన ఏదైనా ఒక 2-3 రకాల కూరగాయలు ఆ పిండిలోనే కలిపి ఇడ్లీ పెట్టుకోండి. ఆటోమేటిక్ గా అక్కడ ఏమైపోయింది, మీకు ఫైబర్ యాడ్ అయింది. నెక్స్ట్ దోశ వేసుకుంటున్నాము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు, కొత్తిమీర, ఇంకా మీకు నచ్చింది ఏదైనా వేసుకొని తింటే ఆటోమేటిక్గా మీకు ఫైబర్ యాడ్ అయింది కాబట్టి గ్లూకోజ్ అనేది మీకు బ్యాలెన్స్ లో ఉంటది. ఓన్లీ పిండి పదార్థం కాకుండా వాటికి యాడ్ చేయమంటున్నారు. యాడ్ చేయాలి, ఫైబర్ యాడ్ చేసుకోవాలి. ఫైబర్ యాడ్ చేయాలి. ఆటోమేటిక్ గా మనం కూరగాయలు యాడ్ చేస్తాం కాబట్టి న్యూట్రియంట్స్ కూడా దానికి యాడ్ అవుతాయి. సో వైటమిన్స్, న్యూట్రియంట్స్ కూడా దానికి యాడ్ అవుతాయి కాబట్టి రెండు మార్నింగ్ మామూలు ఇడ్లీ, మామూలు దోశ ఈ బదులుగా మిల్లెట్స్ ని మనం వాటికి యాడ్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది, షుగర్ కి మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది దాంట్లో, మిల్లెట్స్ లో. మనం ఇప్పుడు మామూలు ఇడ్లీ దోశ అనగానే మనం చేసేది వైట్ రైస్. అది ఇప్పుడు ఇడ్లీ ఉంది సార్, మినపప్పు వాడుతున్నాం, పాలిష్డ్ మినపప్పు. ఇడ్లీ రవ్వ అంటే బియ్యమే, అక్కడ మన గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగింది. దోశ పోస్తున్నాం, దోశకి మినపప్పు, ఈ ఇడ్లీ బియ్యమే వాడుతుంటాం. షుగరే కదా పెరిగింది ఇంకా ఆటోమేటిక్. ఇంకొకటి ఏంటంటే చట్నీలకు బదులుగా కూరలు తింటే మంచిది. టిఫిన్ కూడా. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు ప్రోటీన్ వస్తుంది చట్నీ ద్వారా, కాకపోతే ఫైబర్ ఉండదు. ఎందుకంటే మన వాళ్ళు వేరుశెనగ పప్పులు వేపి తొక్కు తీసేస్తారు. అదే సార్, మనం మామూలు రైస్ బదులుగా ముడి బియ్యం తీసుకోమంటారు షుగర్ పేషెంట్స్. ముడి బియ్యం తీసుకుంటే మంచిది. అట్లా అని కంప్లీట్ గా వైట్ రైస్ మానేయకూడదు. శరీరానికి రెసిస్టెన్స్ అనేది పెరిగిపోద్ది అనమాట. అంటే మళ్ళీ ఎప్పుడన్నా వైట్ రైస్ తింటే కంట్రోల్లో ఉన్న షుగర్ కూడా ఒక్కసారిగా పెరిగిద్ది. అందుకని వైట్ రైస్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. కానీ మొలగొలుకులు తినడం వల్ల ఇంకా త్వరగా షుగర్ తగ్గిద్ది. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటది దాంట్లో, కూడా మనకి తౌడు శాతం ఉంటది కాబట్టి మనకి బి కాంప్లెక్స్, విటమిన్ ఏ అండ్ డి ఉంటాయి. సో ఆటోమేటిక్గా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది.
సో అంతే ఒక ఫైనల్ లైన్ ఒకటి సార్, షుగర్ కి ఎక్కువగా తినకూడని పదార్థాలు రోజువారీ తినాల్సినవి ఒక్కసారి లిస్ట్. సింపుల్ సార్. వైట్స్ మానేయాలి ఫస్ట్ థింగ్. వైట్ వైట్స్ లేనండి జోలికి అసలు సార్. పోకూడదు. వైట్ రైస్ కానీ వైట్ రైస్ కూడా కంప్లీట్ గా మానేయకూడదు. ఎందుకు అంటే మనం దాన్ని అలవాటు చేసేసాం కాబట్టి శరీరానికి. సో అందువల్ల లేదు మానేయేస్తాను అనుకుంటే ఇక జీవితంలో మళ్ళీ ముట్టుకోను అంటేనే పూర్తిగా మానేయాలి. వైట్ ఎక్కడికన్నా రైస్ ఒకటి ఫంక్షన్కి ఇంకా వెళ్తే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నాకు తప్పదు కదా అనుకున్నప్పుడు మాత్రం మీరు అప్పుడప్పుడు దాన్ని ఇస్తానే ఉండాలి. సో అది వైట్ రైస్, వైట్ ఫ్లోర్స్ అంటే వైట్ కార్న్ పిండిలు. ఫ్లోర్, మైదా పిండి ఇలాంటివి అసలు తీసుకోకూడదు. నెక్స్ట్ షుగర్స్, వైట్ షుగర్స్ ఓకే అసలు తీసుకోకూడదు. ఓకే నెక్స్ట్ ఆహారం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్డే తీసుకోవాలి. అంటే ఫైబర్ ఎలాంటివి? ఎక్కువ అంటే కూరగాయలు, పండ్లు, క్యారెట్లు కానివ్వండి, బీన్స్ కానివ్వండి, చిక్కుడుకాయలు కానివ్వండి, బీరకాయ కానివ్వండి, సొరకాయ కానివ్వండి. సో ఇవన్నీ ఫైబర్ ఎక్కువ ఉండేవి, ఇవి ఓకే తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంకా స్వీట్స్ అసలు జోలికి కూడా పోకూడదు. స్వీట్స్ అనగానే మళ్ళీ షుగర్లెస్ స్వీట్సే సార్ నేను తినేదంటే ఏదైనా స్వీటే. నువ్వు షుగర్లెస్ ఓకే తిను, షుగర్ తిను, ఏదైనా స్వీటే, అది ఇవ్వకూడదు. ఓకే సో అది మెయిన్. నెక్స్ట్ ఫ్రూట్స్లో వచ్చేసి సపోటా, మామిడికాయ తినకూడదు. మిగతా ఇంకా అరటిపండు కూడా తినొచ్చు. నేనైతే సజెస్ట్ ఓకే చేస్తాను ఆ పేషెంట్కి, అరటిపండు కూడా తినొచ్చు హ్యాపీగా. సో ఓకే ఓకే అరటిపండు తినొచ్చు, దానిమ్మకాయ తినొచ్చు, బత్తాయి తినొచ్చు, నారింజకాయ తినొచ్చు, కమలాకాయ తినొచ్చు. నెక్స్ట్ బొప్పాయి, పుచ్చకాయ, కర్బూజా, కివి, ఇవన్నీ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే సార్ డైట్ అనేసరికి కొంతమంది శరీరాన్ని బట్టి కూడా మనం చెప్పాల్సి వస్తుంది. కామన్గా అయితే ఇవి తినొచ్చు. అందుకనే నేనేం చెప్తానంటే డైలీ మీరు తీసుకునే ఆహారంలోనే కొన్ని మార్పులు చేస్తే చాలు. ఇందాక నేను చెప్పినట్టుగా ఇడ్లీలో కొన్ని కూరగాయలు యాడ్ చేసుకోండి. ఇడ్లీ పిండిలోనే క్యారెట్, కొత్తిమీర కంపల్సరీగా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. కొత్తిమీర షుగర్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇది ఓకే కంపల్సరీగా చేయండి. మన సప్లిమెంట్స్ వాడడంతో పాటు షుగర్ పేషెంట్కి మీరు ఇంకోటి ఏం సజెస్ట్ చేస్తారు అంటే కిడ్నీ సమస్యలు లేకపోతే మాత్రమే చెప్పాలండి. ఇది మళ్ళీ చెప్తున్నా, Yes, yes. కిడ్నీ సమస్యలు లేకపోతే మాత్రమే చెప్పండి. ఉదయం ఫ్రెష్ కొత్తిమీర తెచ్చుకొని నీళ్లు పోయకుండా జ్యూస్ చేసుకొని ఒక టీ గ్లాసులో సగం కానీ ఒక టీ గ్లాసులు కానీ ఉదయం పరగడుపును తాగడం వల్ల 40 రోజులు కంటిన్యూగా తాగడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. ఓకే కాకపోతే ఇది కిడ్నీ పేషెంట్స్కి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. ఎస్ ఎస్ ఓకేనా? నీళ్లు తక్కువగా తాగే వాళ్ళకి కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆకుకూరలు కదా, సో బాగా శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్గా జ్యూస్ ఏ రోజుకి ఆ రోజు చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగడం కాకుండా ఏ రోజుకి ఆ రోజు చేసుకొని ఒక టీ గ్లాసుడు తాగితే 40 రోజులు కంటిన్యూగా తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ అది సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఇది ఎందుకు సార్ మళ్ళీ అడిగామంటే చాలా మంది సప్లిమెంట్స్ ఉన్నాయి కదా అని చెప్పి మన ఇష్టమైనట్టుగా డైట్ తింటున్నాం. సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్, మనకి ఇష్టమైనట్టుగా మన జీవన విధానం మారకుండా, ఫుడ్ స్టైల్ మారకుండా సప్లిమెంట్స్ ఉన్నాయి కదా అని మనం చేయటం వల్ల అంత స్పీడ్ గా రిజల్ట్ రావు. సో అందుకని దయచేసి ఫస్ట్ ప్రయారిటీ మన తిండికి అంటే మన ఫుడ్ మార్చడం మీద పెట్టండి. షుగర్ పేషెంట్స్ గా మేము ఇప్పుడు ఈరోజు షుగర్ గురించి కాబట్టి చెప్తున్నాను. సో సార్ చెప్పారు కదా, కొన్ని రకాల మిల్లెట్స్ ని టిఫిన్స్ యాడ్ చేయటము, రైట్, కొంచెం ముడి బియ్యం, మామూలు కర్రీస్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవటము, వైట్స్ తగ్గించటము, ఇలాంటివి చేస్తూ నాకు తెలిసి అయితే డైట్ చేంజ్ చేయగలిగితే 1 నెల 2 నెలలు తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. డైట్ చేంజ్ చేయగలిగితే, ఇందాక వర్ధన్ సార్ చెప్పారు ఒక మాట, డైట్ లో మార్పులు చేయగలిగితే అన్నారు, గుర్తుపెట్టుకోండి అది. సో మీరు స్పీడ్ గా సార్ నేను దీని బారిన పడకూడదు, దీనికి నేను ఇబ్బంది పడకూడదు అనుకుంటే మీ ఇంట్లో కొన్ని డైట్స్ చేంజ్ చేసుకోండి. ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చేసుకుంటూ మన ఇంగ్లీష్ మెడిసిన్ సప్లిమెంట్ స్టార్టింగ్ లో వాడండి. మీరు డైట్ చేంజ్ చేసిన ఒక 2 నెలలకి మీకు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన నెసెసిటీ ఉండదు. నేను చాలా మందిని గమనించాను, సజెస్ట్ చేశాను కూడా. థ్యాంక్ యూ వద్ద సార్, థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. మాల్యాద్రి టీం ఏడుకొండల అక్కను సార్, ఇందిరా అడగండి.
సార్ జనవరి నుంచి నాకు కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాంట్లో నొప్పులు వచ్చినాయి. అందువల్ల ఇప్పుడు మనం ఏది వాడుకుంటే నాకు సెట్ అయ్యేది సార్. రైస్ అమ్మా బ్రాండ్ ఆయిల్ వాడుతున్నాను ఒక్క సార్ నిమిషం, నేను. మీరు చాలా లేట్ అయింది కాబట్టి మీరు తర్వాత కాల్ చేసి అడగండి, ఆ, ఇబ్బంది లేదు. జూమ్ లో ఎంతమంది మనకి చాలా లేట్ అయిపోయింది, మాట్లాడిస్తాడులే, సరే సార్ ఓకే ఓకే సార్. మాట్లాడిస్తాడు. ఇబ్బంది ఏం లేదు, మీకు ఫోన్ చేసి మాట్లాడతా తల్లి. సరే ఓకే సార్. లీడర్స్ ఇంకేం డౌట్స్ ఉంటే నెక్స్ట్ అడుగుదురు, మీ అప్లైనర్స్ కాల్ చేయండి సార్. ఏమనుకోవద్దు, ఇప్పుడు చాలా అయిపోయింది, చాలా మంది టైం కూడా ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 2 minutes 2 meetings అనౌన్స్ చేసి మనం క్లోజ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ 7:30 అయింది, కానీ అవసరం ఇవ్వాలి, అంత లేట్ తీసుకున్నారు చాలా క్లారిటీ సెషన్ వాల్యుబుల్ అనంత సార్, తప్పదు. వచ్చింది. యాక్చువల్ గా సెషన్స్ 2 పెట్టాల్సింది దీని మీద. అవును, అది కాదు, కొంచెం సార్ని లేట్ గా ఇన్వైట్ చేస్తే మేము ఎక్కువ టైం తీసుకున్నాము. ఓకే సో ఓకే పర్లేదు, టైం తీసుకోవడం వల్ల కూడా మంచి దీనికి 2 సెషన్లు అవసరం. పార్ట్ 1 పార్ట్ 2 పెట్టుంటే మనకి ఒక రోజు అవగాహన, 2 సప్లిమెంట్స్ గురించి బాగుండేది. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను శ్రీధర్ని. గుడ్ మార్నింగ్ సేదా సార్, గుడ్ మార్నింగ్. ఎస్ సార్, సింగరాయకొండ మనకి మహాగురూజీ మన సుబ్బయ్య శెట్టి గారు వస్తున్నారు 14వ తేదీ. ఒకసారి ఆలోచించండి లీడర్, ఆ ట్రైనింగ్ కోసం మేము మైసూర్ వెళ్తున్నాము ఆ స్పీచ్ కోసం. బట్ సారు మనకి ఎంఎస్ఆర్ గారు, గురువు గారు అందరూ అక్కడికి రాలేరు కాబట్టి, రావాలన్నా టికెట్స్ లిమిట్ గా ఉంటాయి కాబట్టి అవకాశం లేని వాళ్ళు దగ్గరగా సింగరాయకొండ సరౌండింగ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి టికెట్ బుక్ చేసుకోండి సార్. టికెట్ దేనికోసం అంటే జస్ట్ హాల్ కాస్ట్ 30 రూపాయలు మాత్రమే. సో ఎవరి టికెట్ వాళ్ళు ఇండివిజువల్ గా తీసుకొని మీ అప్లైనర్ కాల్ చేసి ఆ టికెట్ బుక్ చేసుకోవడం వల్ల, టికెట్స్ కూడా లిమిట్ గా ఉన్నాయి సార్, త్వరగా బుక్ చేయండి. ఆల్రెడీ 415 టికెట్స్ అయిపోయి ఉన్నాయి, త్వరగా బుక్ చేసుకోండి. ఇది 14వ తేదీ మన సింగరాయకొండ గంజివారి కళ్యాణ మండపం. ఓకేనా, సోమవారం వస్తుంది. ఆ రోజు ఏదో అంబేద్కర్ జయంతి కూడా ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉంది. త్వరగా మీ టీంని ప్రమోట్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, అర్థం సార్. ఈ రోజు సారీ ఆనంద్ సార్, చిలకూరుపేట ఉంది మధ్యాహ్నం. టుడే ఇవాళ చిలకలూరుపేట సార్, మన లహరి హాస్పిటల్ పక్కన కోటప్పకొండ రోడ్డు, చిలకలూరుపేట, రజనీ రాజశేఖర్ గారి మేడం హౌస్ లో మధ్యాహ్నం 3 గంటలకి. ఓకేనా, రజనీ రాజశేఖర్ సార్ వాళ్ళ హౌస్ లో మధ్యాహ్నం 3 గంటలకి ఇవాళ మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ సెషన్ ఇస్తున్నారు. కాబట్టి ఆ సరౌండ్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన టీంని కనుక ప్రజెంట్ చేసుకొని, సార్ ఇచ్చేటువంటి లేటెస్ట్ స్పీచ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటది, మైండ్ సెట్ మీద ఉంటది. సో మిస్ అవ్వకుండా గమనించండి. అక్కడ చీరాల్లో ఉన్న నాగరాజ్ సార్, ఎప్రాయిం సార్, రవి సార్, దినేష్ సార్, మన టీమ్స్ అన్ని కూడా మీరు ప్రజెంట్ చేసుకొని కొంచెం త్వరగా ప్రమోట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. వర్ధన్ సార్ సెకండ్ స్పెషల్ థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. ఓకే సురేష్ సార్, క్లోజ్ చేయను. థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ లీడర్స్. ఈ పోస్టులు మళ్ళీ గ్రూప్ లో వస్తే గమనించండి. ప్లీజ్ క్లోజ్ ద సెషన్ సార్. వర్ధన్ సార్.